This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు సెషన్ లో ఇది మన ఫస్ట్ సెషన్ అండి. డెవాప్స్ బ్యాచ్ 13 యాక్చువల్ గా. సో ఈ రోజు మనకి ఎజెండా ఏంటి యాక్చువల్ గా, ఫస్ట్ ఏం డిస్కస్ చేస్తాం యాక్చువల్ గా. ఓకే, సో ఫస్ట్ వచ్చి మనకి ఆబ్వియస్ గా వైట్ డెవాప్స్ అని మాట్లాడదాం. ఇది ఫస్ట్ సెషన్ మీకు బేసిక్ కొంచెం థియరిటికలే ఉంటుందండి, ఎందుకంటే మీకు విషయం అర్థం కావాలి కాబట్టి ఏం చేయాలా ఎట్లా చేయాలని కూడా. ఫస్ట్ ఏంటంటే బేసిక్ గా వైట్ డెవాప్స్. సో నేను ఆల్రెడీ మెయిల్లో చెప్పినట్టు ప్రీ రిక్వైజైట్స్ పే చెప్పాను యాక్చువల్గా, బట్ అయినా అది కూడా డిస్కస్ చేస్తాం యాక్చువల్గా. మూడోది వచ్చి జాబ్ స్టేటస్, ఇప్పుడు పరిస్థితి మార్కెట్ ఎలా ఉంది ఏం తెలియాలి అని చెప్పి. ఓకే, ఫోర్త్ వచ్చి మనం ఏం చేద్దామంటే సిలబస్ చూద్దామండి. ఓకే, సో అన్నిటికంటే ముందు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను చాట్ లో సిలబస్ పేస్ట్ చేస్తానండి. ఓకేనా, సో సిలబస్ ఏంటని పేస్ట్ చేస్తాను. ఎందుకు అంటే తర్వాత ఎలాగో సార్ అది ఉందా ఇది ఉందా మీరు ఇది చెప్తాను అడుగుతారు అనమాట. బేసిక్గా మీరు అది తెలిసిన నాకు అలవాటే బేసిక్గా. బట్ మీరు సైడ్ బై సైడ్ సిలబస్ చూడండి, సిలబస్ చూస్తే దాంట్లో ఏముందో అది చెప్పడం జరుగుతుందండి బేసిక్గా. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్గా అందరికి మనకి రిక్వైర్మెంట్స్ డిఫర్ అవుతూ ఉంటాయి అనమాట యాక్చువల్గా. సో కొంతమందికి వేరే కావాలా, కొంతమంది ఇంకో టెక్నాలజీ కావాలా. సో ఆబ్వియస్ ఐ కెన్ అండర్స్టాండ్. కొంతమందికి జీసీపీలో రిగార్డింగ్ కావాలా. సో కాబట్టి అందరినీ మనం సాటిస్ఫై చేయలేం బేసిక్. అందుకని సిలబస్ అనేది నేను చాట్ లో పెట్టాను, మళ్ళీ కూడా పెడతాను. కొంతమంది జాయిన్ అయ్యారు కాబట్టి జస్ట్ దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసి దాంట్లో చూసుకోండి యాక్చువల్గా. దాంట్లో ఏవైతే ఉందో అవి మనం డిస్కస్ చేస్తామండి. సో ఆ సిలబస్ ఏంటి, ఎలా ప్రొసీడ్ చేస్తాం, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి. ఎందుకంటే నేను ఏదో ఒకటి తీసుకొని అది పెట్టలేదండి, ఏదో ఒకటి చెప్పాలని పెట్టలేదు అనమాట. బయట ఏం వాడుతున్నారు, కంపెనీస్ లో ఏమేమి యూస్ చేస్తున్నారు యాక్చువల్గా అదన్నీ చూసి. సో ఎందుకంటే నాకు స్టూడెంట్స్ కానీ ఒక పరంగా నేను జాబ్ పని చేస్తున్నా కూడా ఫ్రెండ్స్ అన్ని చూసిన అన్ని అరౌండ్ ద వరల్డ్ ఏది ఎక్కువ వాడుతున్నారు అని చెప్పి అవన్నీ దీంట్లో పెట్టాను. కాకపోతే అన్ని పెట్టడం కుదరదండి. నేను మామూలుగా సమ్వేర్ లైక్ 8 మాడ్యూల్స్ పెట్టాను, అదే మనకి 2 months పడుతుంది. అంతకంటే ఎక్కువ పోతే 3 months పోయే ఛాన్స్ ఉందన్నమాట. ఎనివే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చి మీకు ల్యాబ్ ఎన్విరాన్మెంట్ ఏం పెడదామని మాట్లాడదాం. అండ్ సిక్స్త్ వచ్చి మనకి బేసిక్గా మనకి ఏంటంటే బేసిక్ షెల్ స్క్రిప్టింగ్ గురించి, టెక్నికల్ గా చెప్పాలి కదా, షెల్ షెల్ స్క్రిప్టింగ్ గురించి మాట్లాడదాం. ఓకే, రైట్. మీకు నా ఉద్దేశం ఏంటంటే దీన్ని ఒకవేళ కుదిరితే మనం దీన్ని ఏమంటాను షెల్ స్క్రిప్టింగ్ రేపటి నుంచి కూడా స్టార్ట్ చేస్తాం. బట్ ఏంటంటే మీకు లాస్ట్ 15 minutes మీకు క్వశ్చన్స్ ఛాన్స్ ఇస్తానంటే 8:15 టు ఆర్ 8:10 టు 8:30 20 minutes దాకా మనం డిస్కస్ చేయొచ్చు. మీ డౌట్స్ అన్ని ఆన్సర్ చేస్తాను. ఎలా ఎలా ఉంటుంది ఫ్యూచర్ అన్ని కూడా మాట్లాడదాం యాక్చువల్గా. ఓకే, సో కాబట్టి 1 by 1 వెళ్దాం. సో నెక్స్ట్ అండి, సో లెట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ పాయింట్ యాక్చువల్గా. సో వై డెవాప్స్ యాక్చువల్గా. సో నౌ మీరు ఏ జాబ్ తీసుకున్నా కూడా మీకు నాకు రెగ్యులర్ గా వచ్చే క్వశ్చన్ మీకు చెప్తాను. సార్ నాకు కొంచెం ఏడబ్ల్యూఎస్ వచ్చు, లేకపోతే కొంచెం అజూర్ వచ్చు, నేను డెవాప్స్ నేర్చుకొని వెళ్ళిపోయి జాబ్ ట్రై చేయొచ్చా అంటే లేదండి. బ్లంట్ ఆన్సర్ ఏంటంటే లేదు, నో ఇట్స్ నాట్ పాసిబుల్. ఎవరో మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఎక్కడో ఒక ఇన్స్టిట్యూట్ లో ఎక్కడో కాంబో కోర్స్ చేసేసారు, వాళ్ళకి వచ్చి ఉండొచ్చు. అది చాలా రేర్ అండి. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూకి పోయినప్పుడు మీకు ఓన్లీ డెవాప్స్ మీద క్వశ్చన్ రాదు. క్వశ్చన్ ఎలా ఉంటుందంటే మీకు ఓకే, సో మీరు ఈ రీసెంట్ గా చేసిన ప్రాజెక్ట్ ఏంటి, లేదా మీరు మీ ఎన్విరాన్మెంట్ చెప్పండి, ఇలా ఉంటుందన్నమాట. ఆ ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్ మీ ప్రొఫైల్ చెప్పేటప్పుడు కంపల్సరీగా క్లౌడ్ ఉంటుంది యాక్చువల్గా. డెవాప్స్ అనేది ఏంటండి, డెవాప్స్ అనేది ఇట్స్ మీకు ఒక సెట్ ఆఫ్ టూల్స్ అన్నమాట. అది ఒక ఒక స్పెసిఫిక్ గా ఏ టూల్స్ అని లేవు, మీకు మల్టిపుల్ టూల్స్ ఉన్నాయన్నమాట. ఆ టూల్స్ వాడుకొని మన క్లౌడ్ ని ఎంత ఆటోమేట్ చేయొచ్చు. ఆన్ ప్రిమిసెస్ లో కూడా వాడతారు, కానీ ఇప్పుడు మీరు బాగా గమనించండి. మీకు ఒక ఒక 5 to 6 years బ్యాక్ ఎవరికైనా డెవాప్స్ అంటే ఐడియా ఉందండి? అసలు పేరు ఎప్పుడైనా విన్నారా? అప్పట్లో మీకు రిలీజ్ ఇంజనీర్ అనేవాళ్ళు, రిలీజ్ పర్సన్ అనేవాళ్ళు యాక్చువల్గా, కానీ డెవాప్స్ అని ఎప్పుడు అనలేదన్నమాట. డెవాప్స్ అనేది ఎప్పుడు వచ్చిందంటే మీకు క్లౌడ్ మీకు రిలీజ్ అయిపోయినాక, క్లౌడ్ ఎక్కువ వాడడం స్టార్ట్ చేసినాక సమ్వేర్ లైక్ 2010. ఎందుకంటే AWS 2006 లో లాంచ్ అయింది, కానీ దాని మొమెంటం 2010 నుంచి స్టార్ట్ అయింది, కొంచెం 10, 11 ఆ టైం నుంచి అయింది. అప్పటి నుంచి మీకు చిన్నగా కొత్త కొత్త జాబ్స్ రావడం మొదలుపెట్టినాయి. కాబట్టి వితౌట్ గుడ్ నాలెడ్జ్ మీరు ఇంటర్వ్యూకి వెళ్తాను, క్లౌడ్ నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్ గా డెవాప్స్ నేర్చుకుని వెళ్తానంటే ఇది వర్కౌట్ కాదండి.
ఓకే. ఈ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మీకు ప్రస్తుతానికి ఏందంటే మీకు ప్రీ కోర్స్‌లో చెప్తాను ఏముండాలి అని చెప్పి బేసిక్‌గా. కానీ నాకొక ఐడియా ఉంది క్లౌడ్ మీద, లేకపోతే కొంచెం తెలుసు అని ఎళ్లి దాంతో పాటు డెవాప్స్ నేర్చుకొని ఇంటర్వ్యూ అటెండ్ అవుతామంటే వర్కౌట్ కాదు. మీరు అవ్వచ్చు. నేనేం మిమ్మల్ని అడ్డపడేదేం లేదు అక్కడేమి. బట్ చెప్తున్నా పరిస్థితి ఏంది, బయటుంది, ఎట్లుంది అని చెప్పి. ఓకే. నేను అందరికీ చెప్పేది మీకే చెప్తానండి. ఓకే. సో, లైనక్స్ ఆర్ విండోస్ బట్ ప్రిఫరబుల్లీ లైనక్స్. తర్వాత ఏడబ్ల్యూఎస్, డెవాప్స్, అజ్యూర్. ఓకే. సో, ఇది చేసినాక ఆ తర్వాత మీకు కేఏటీఎస్ అండ్ పైథాన్. ఇది నేను నా స్టూడెంట్స్‌కి చెప్పేదండి. ఏం చదవాలి లైనక్స్ అనేది చాలా బేస్ అండి. మీరు సొంతగా చదువుకోవచ్చు. మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. చాలా మీకు చాలా వీడియోస్ ఉన్నాయి. నేనే కొన్ని వీడియోస్ చదువుకోవచ్చు. సో, మీరు ఏడబ్ల్యూఎస్, డెవాప్స్, అజ్యూర్ అవి అయిపోయినాక కుబర్నెటిస్ పోతే, ఎందుకంటే కొంతమంది కుబర్నెటిస్ డైరెక్ట్‌గా పోతారు. అర్థం కాదు ఏమి యాక్చువల్‌గా. సో, మీకు డెవాప్స్‌లో మనం ఏందంటే డాకర్ గురించి వీటి గురించి బాగా మాట్లాడతాం కాబట్టి మీరు క్యూబర్నెటిస్ పోయినప్పుడు చాలా బాగా అర్థమవుతుందన్నమాట. సో, కాబట్టి మీరు చేయాల్సింది ఇది. అయితే మీకు మీకు టైం ఉంది అనుకోండి ఇక్కడ. మీకు టైం ఉంది. మీకేం తొందర ఏం లేదు. వన్ బై వన్ చేసుకోవాలి అనుకుంటే, నేను సిన్సియర్‌గా ఏం చెప్తానంటే మీకు నెక్స్ట్ మంత్ జూలై 15థ్ నుంచి మీకు ఏడబ్ల్యూఎస్ స్టార్ట్ అవుతుందండి. సో, దాంట్లో పార్టిసిపేట్ చేసి మీరు డెవాప్స్‌కి రావచ్చు యాక్చువల్‌గా. ఓకే. సో, టైం అనేది కొంచెం అందరికి లిమిటెడ్‌గా ఉంటుంది కాబట్టి మీరు ఈ ఈ ఈ బ్యాచ్ చేయడంలో తప్పేం లేదు యాక్చువల్‌గా. కానీ ఏందంటే మీరు వితౌట్ గుడ్ నాలెడ్జ్ ఈ మూడిటి లేకుండా వెళ్తే రెజ్యూమ్ అనేది కొంచెం కష్టమవుతుంది. ఓకే. వస్తే అందరికి హ్యాపీయే. బట్ నేను అబ్జర్వ్ చేసింది, నేను నా స్టూడెంట్స్ వాళ్ళు జాబ్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది. సో, ఆ రేషియో తీసుకుంటే ఎవరైతే వాళ్ళకి మల్టిపుల్ క్లౌడ్ విత్ డెవాప్స్ తెలుసో వాళ్ళు ఇంటర్వ్యూ క్లియర్ చేయగలిగారు. వాళ్ళ రెజ్యూమ్ బాగా షార్ట్ లిస్ట్ అయింది కూడా. మీరే ప్రాక్టికల్‌గా ఆలోచించండి. ఇప్పుడు మీరెళ్లారు ఇంటర్వ్యూకి. మీకు డెవాప్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ వచ్చు. ఇంకో అతను వచ్చి నాకు ఏడబ్ల్యూఎస్, డెవాప్స్, అజూర్ 3 వచ్చు. ఆబ్వియస్‌గా ఎవరిని కన్సిడర్ చేస్తారు? అతన్నే కన్సిడర్ చేస్తారు. అలాగని అన్నీ నేర్చుకోలేము. ఓకే. బట్ యూ నీడ్ టు ట్రై అవర్ బెస్ట్ అన్నమాట. ఓకే. సో, కాబట్టి ఇకు ఏ జాబు పైన మీకు ఏడబ్ల్యూఎస్ జాబులు, అజూర్ జాబులు అట్లా ఉండవండి. నౌ ఇట్ ఈస్ డెవాప్స్ ఇంజినీర్, డెవాప్స్ ఆర్కిటెక్ట్ ఇట్లా వస్తున్నాయన్నమాట. డెవాప్స్ అనేది లేకుండా ఎక్కడా గూడా మీకు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడం గూడా కష్టం. అది తెలిసే మీరు జాయిన్ అయ్యారు. మీకు తెలుసు. నేను సెపరేట్‌గా దీన్ని ఎంఫసైజ్ చేయాల్సిన పని లేదు. బట్ మీకు తెలుసు ఏంటి పరిస్థితి అని చెప్పి ఇది. సరే. ఈ కోర్స్ చేయడానికి ప్రీ రిక్విజైట్స్ ఫర్ థిస్ కోర్స్ నాట్ ఫర్ జాబ్ అండి. జాబ్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను. మీరు చూసినట్లయితే ఆల్రెడీ మీకు నేనేం చెప్పాను, జాబ్ క్లియర్ చేయాలంటే ఆబ్వియస్‌గా లైనక్స్, ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, డెవాప్స్. దీంట్లో ఏం నెగోషియేషన్ ఏం లేదు ఇక్కడ యాక్చువల్‌గా. ఓకే. సో, ఈ కోర్స్ చేయాలంటే యాక్చువల్‌గా మీకేం తెలిసుండాలి? ఓకే. మీకు డెఫినిట్‌గా లైనక్స్ తెలిసుండాలి. దాంట్లో డౌటే లేదు. ఓకే. అండ్ ఓకే. ఫండమెంటల్స్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ ఆర్ అజ్యూర్ అండి. నేను అజ్యూర్ ఓరియెంటెడ్‌గా చెప్తాను. సారీ, ఏడబ్ల్యూఎస్ ఓరియెంటెడ్‌గా చెప్తాను. ఓరియెంటెడ్‌గా చెప్పడం అంటే ల్యాబ్ ఎక్కడో డిప్లాయ్ చేయాలి గదా! ఆ ల్యాబ్ వచ్చి మీకు ఏడబ్ల్యూఎస్‌లో ఉంటుందన్నమాట. సో, కాబట్టి మీకు లైక్ ఏడబ్ల్యూఎస్‌లో ఏమేమి తెలిసుండాలా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీపీసీ ఎలా క్రియేట్ చేసుకోవాలా? ఓకే. ఆ తర్వాత ఈసీ2 మెషిన్స్ ఎలా లాంచ్ చేయాలా? అలాగే కొంచెం పర్మిషన్స్ ఎలా ఇచ్చుకోవాలా? ఈ నాలెడ్జ్ ఉందనుకోండి, ఇది సరిపోతుంది. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించాలండి. ఈ కోర్స్ చేయడానికి ఈ నాలెడ్జ్ సరిపోతుంది. అంతేగాని ఈ 3 నేర్చుకొని నేను ఇంటర్వ్యూకి పోతా అంటే కుదరదండి. అట్లా వర్కౌట్ కాదు. ఓకే. అది ఛాన్సే లేదు యాక్చువల్‌గా. దానికి బాగా తెలిసుండాలి. మీరు ఎక్కడైనా చేయండి. బట్ బాగా తెలిసుండాలన్నమాట. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో, కాబట్టి ఒకవేళ మీరు ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోర్స్‌లో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు. మీకు ఏడబ్ల్యూఎస్ మీద నాలెడ్జ్ లేదనుకోండి. మీరేం చేయొచ్చు, కొంచెం సాటర్‌డే, సండే క్లాస్ ఉండదు కాబట్టి మీరేం చేస్తారంటే అక్కడికొచ్చి ఆహ్ మీకు ఛానెల్‌కి రండి. ఛానెల్‌కొచ్చి మీకు ప్లే లిస్ట్‌లకొస్తే, ప్లే లిస్ట్‌లో నేను ఆల్రెడీ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఇక్కడ పెట్టుంచుతానండి. మీరు చూసారనుకోండి. ఏడబ్ల్యూఎస్ మీరు ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అన్నమాట. ఏడబ్ల్యూఎస్ తెలుగు అని ఒకటుంది యాక్చువల్‌గా. సో, మీరేం చేయాల్సొస్తుంది యాక్చువల్‌గా ఇక్కడ ఇది చదవండి యాక్చువల్‌గా. సో, నేను కొన్ని పెట్టినానన్నమాట. ఏడబ్ల్యూఎస్ అంటే ఏంది? వీపీసీ ఎలా క్రియేట్ చేయాలా? ఈసీ2 ఎలా ఉంటుంది? సెక్యూరిటీ గ్రూప్స్ ఎలా ఉంటాయి? కొంచెం ఐడియా వస్తుంది మీకు యాక్చువల్‌గా. అలా ఐడియా రావడం వల్ల ఏందంటే మీకు ఇంకా బాగా కోర్స్ అర్థమవుతుందన్నమాట. మీకు ఆల్రెడీ తెలిసుంటే ఐయామ్ హ్యాపీ ఫర్ యూ. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియోస్ వాడుకోండి. మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేయాలన్నా కూడా దీంట్లో ఉంటుందండి యాక్చువల్‌గా. ఓకే. దానివల్ల మీకు ఐడియా వస్తుందన్నమాట ఏంటి పరిస్థితి అని చెప్పి. ఓకే.
సరే. సో, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మనకి ప్రస్తుతం జాబ్స్ చూద్దామండి. ఎందుకంటే మనం తెల్లవారుజామున 7 గంటలకి హాయిగా దుప్పటి కప్పుకొని పడుకోకుండా లేసి కోర్స్ జాయిన్ అవ్వాలి ఇవన్నీ ఎందుకు? ఏదో పర్పస్ గదా! ఏదో మనం జాబ్ సంపాదించనేది అనే పర్పస్ యాక్చువల్‌గా. ఓకే. సో, యాక్చువల్‌గా ఏమున్నాయి? పరిస్థితి ఏంటి? జాబ్ ఎలా ఉన్నాయని తెలియాలి గదా! ఓకే. మనకి. సో, గివ్ మీ ఒక్క నిమిషం అండి. ఓకే. సో, ఈ జాబ్స్ ఏందో చూద్దాం. అది ముఖ్యం. అసలు నిజంగా జాబ్స్ ఉన్నాయా? లేవా? నా పాటు నేను చెప్పుకుంటూ పోతే మీకు ఉపయోగపడాలి గదండీ! సో, మనం ఏం చేద్దాం? జాబ్స్ ఫస్ట్ చూద్దాం యాక్చువల్‌గా. సో, మీరు మాన్‌స్టర్ తీసుకోండి, ఎక్కడన్నా తీసుకోండి డజంట్ మ్యాటర్. బట్ నేను ఒక జాబ్ సైట్స్‌కెళ్తాను యాక్చువల్‌గా. సో, నేనేం చేస్తాను ఇక్కడికొచ్చి కావాలని నేను ఏడబ్ల్యూఎస్ అంటానండి. ఓకే. లేకపోతే అజూర్ అని గూడా అంటాను యాక్చువల్‌గా. ఓకే. అజూర్ అందాం యాక్చువల్‌గా. సో, నెక్స్ట్ వచ్చి ఇంకేముంది యాక్చువల్‌గా సరే. సో, ఈ 2 ఓన్లీ క్లౌడ్ నేర్చుకున్నారనుకోండి. ఓకే. సో, సెర్చ్ చేస్తాను. పరిస్థితి చూద్దాం యాక్చువల్‌గా. మీకు తెలియాలి గదా! ఏంటి ఉంటుందని చెప్పి. ఎందుకు చెప్తున్నాను? ఎందుకు డెవాప్స్ ఒక ఇంపార్టెంట్ అని మీకు తెలియాలి గదా! సో, కిందకొచ్చారనుకోండి ఇక్కడ మీకు ఇక్కడ ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అని ఇచ్చున్నాడు యాక్చువల్‌గా. ఓకే. ఫైన్. కిందకి రండి. మీరు చూసి మీరు గమనించాల్సిందేందంటే చూడండి సింపుల్‌గా ఏడబ్ల్యూఎస్‌కి మీకు జాబ్స్ ఉండవండి. ఉంటే ఇక్కడ చూడండి ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఉంది. ఇది ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఇక్కడ డెవలపర్ ఉంది యాక్చువల్‌గా. ఓకే. సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ ఉంది యాక్చువల్‌గా మీకు. మీరు సింపుల్‌గా ఎక్కడ గూడా మీకు ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్ ఇట్లా ఉండదండి. ఓకే. ఇప్పుడు ఈ ఆర్కిటెక్ట్ ఉంది. ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఉంది. సో, ఇక్కడికొచ్చి మనం మీరు చూసారనుకోండి ఏం అడుగుతున్నారు? పేరుకి మాత్రం ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అన్నాడండి. కానీ లోపలికెళ్ళామనుకోండి మీకు, సో, మీకు ఇక్కడ ఏమంటారు చూడండి. ఎక్స్‌పీరియన్స్ నాలెడ్జ్ ఇన్ అజ్యూర్ అండ్ గూగుల్ క్లౌడ్. ఓకే. సో, ఆ తర్వాత మీకు లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ అన్నమాట. ఓకే. కిందకొచ్చి కంప్యూటర్ నెట్వర్కింగ్, స్టోరేజ్, డేటాబేసెస్ బేసిక్‌గా. సో, ఇంకా వీడు ఇయన్నీ పెట్టలేదు. ఇంకా వీడు డెవాప్స్ ఇంటిగ్రేట్ చేయలేదు యాక్చువల్‌గా బేసిక్‌గా. సో, ఇంకా పెడతారన్నమాట. డెవాప్స్ కూడా లోపలికెళ్ళిపోయి ఉంటుంది. సో, ఏందంటే మీరు ప్రతి చోట గూడా మీకు ఈ డెవాప్స్‌కెళ్ళామనుకోండి మీకు, లోపల మీకు ఈ డెవాప్స్ టూల్స్ అన్నీ అడుగుతారు. కేవలం ఏడబ్ల్యూఎస్ ఒక్కటే జాబ్ ఉండదన్నమాట. ఓకే. మీరు డెవాప్స్ అని ఎళ్లారంటే లోపల అన్నీ అడుగుతారండి. ఇక్కడ మీరు చూడండి. ఇదేంటి యాక్చువల్‌గా ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్ట్ కదా! కానీ వీళ్ళు ఏం అడుగుతున్నారు? పప్పెట్, షెఫ్, యాన్సిబుల్. ఓకే. సో, సిస్కో అడుగుతున్నారు ఇక్కడ. సో, కిందకొచ్చి మనకి ఇక్కడ చూడండి ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ అన్నీ అడుగుతున్నారు. గుడ్ నాలెడ్జ్ అండ్ డాకర్ అంటున్నాడు యాక్చువల్‌గా. సో, మీకేందంటే ఇంక వీడేం టెరాఫార్మ్ వీటికి అవసరం లేదనుకుంటాను. సో పైకెళ్తే ఇక్కడ చూడండి. హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఆన్ క్యూబర్నెటిస్ అండ్ డిప్లాయింగ్ ఇన్ ఏడబ్ల్యూఎస్. ఓకే. సో, ఇవన్నీ ఉంటాయండి. సో, కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏందంటే, ఒకవేళ నేను ఏడబ్ల్యూఎస్ ఒకటి ఆర్ అజూర్ ఒకటి చేసి దాంట్లో జాబ్‌కెళ్ళిపోతానంటే చాలా రేర్‌గా వస్తుందండి అలాగా. దాన్ని మీరు ఎగ్జాంపుల్‌గా తీసుకొని మీరు ట్రై చేయడంలో తప్పు లేదు. కానీ చాలా కష్టం అని చెప్తున్నాను. వితౌట్ డెవాప్స్ అసలు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడమే కష్టము. ఒక షార్ట్ లిస్టే కాలేదంటే నీకు జాబ్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. సో, కాబట్టి ఎక్కడైనా మీరు ట్రై చేయండి. మీరు చేయాల్సింది ఇది గూడా నౌకరీకి గూడా రండి. సో, ఏడబ్ల్యూఎస్ అడ్మిన్ అని ఉంది చూసారా? అలాగే నేను అజూర్‌కెళ్తాను. అజూర్ అడ్మిన్ ఈ రెండే సెర్చ్ అంటాను. ఓకే. ఇక్కడ చూడండి అజూర్ స్టాక్ అడ్మినిస్ట్రేటర్ అని వచ్చాను యాక్చువల్‌గా. అజూర్ స్టాక్ అడ్మినిస్ట్రేటర్ కిందకొచ్చామనుకోండి మీకు అజూర్ అడ్మిన్ ఉంది. ఇది ఉంది యాక్చువల్‌గా. సో, మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట. సో, ఇక్కడ చూద్దాం మీకు యాక్చువల్‌గా. ఆహ్, ఇక్కడ చూడండి. సో, ఈ అజూర్ వచ్చేసరికి మీకు అజూరే కాకుండా మిగతాయి అడుగుతుంటారండి చూడండి. మీకు రెడ్ హ్యాట్ లైనక్స్ సిస్టమ్స్ వచ్చింది చూడండి. పవర్ షెల్ స్క్రిప్టింగ్ ఇది ఓకే. మీకు విండోస్ వచ్చింది యాక్చువల్‌గా. సో, మీకు లోపలికొచ్చామనుకోండి ఇంకా మీకు లైనక్స్ కూడా ఇన్వాల్వ్ చేసాడు. కాకపోతే కొంచెం వీడికి లుక్స్ లైక్ వీడికి డెవాప్స్ అవసరం లేకుంది. బట్ వీడికేందంటే లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ కావాలి. అదే ఇక్కడికెళ్ళామనుకోండి, ఇక్కడ వీడు చూడండి యాక్చువల్‌గా. సో, ఇదేంటి యాక్చువల్‌గా అజూర్ అడ్మిన్. వీళ్ళు అడిగేదేముంది వీఎంవేర్ అడిగారు. వీఎంవేర్, ఎన్ఎస్ఎక్స్ అడిగారు. ఆ తర్వాత కిందకొస్తే మీరు చూస్తే మీకు చూడండి క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్, డెవాప్స్ కూడా తెలిసుండాలంటున్నారు. సో, కాబట్టి ఎక్కడికి పోయినా అదే పరిస్థితండి. అంటే మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు గానీ, నే నేనెందుకు చెప్తున్నానంటే యాక్చువల్‌గా ఏంటి మీకు బయట మార్కెట్ ఏంటని మీకు తెలిసుండాలి. లేదంటే ఇబ్బంది పడతారు దానికోసం. ఓకే. సరే. నెక్స్ట్ మనం ఏంది సిలబస్ గురించి మాట్లాడదామండి. సిలబస్ డిస్కస్ చేద్దాం. ఏంటి పరిస్థితి అని చెప్పి. ఓకే. నేనేం చేస్తాను ఇక్కడికొచ్చి లెట్ మీ కాపీ ద సిలబస్ 1 మినిట్.
ఓకే. సో మనకి కోర్స్ వచ్చి మనకి మండే నుంచి ఫ్రైడే దాకా ఉంటుందండి. సో మార్నింగ్ 7 to 8:30 ఉంటుంది. 2 months కోర్సు. అంటే ఈ రోజు మనం 24 స్టార్ట్ చేసాం కాబట్టి ఎక్స్పెక్టెడ్ ఏంటంటే ఆగస్ట్ 24 అవ్వాలి. బట్ 28 దాకా తీసుకోండి మీకు బేసిక్. అంటే నేను ఎప్పుడు టైమ్ లైన్స్ పెట్టుకోనండి. నేను హడావిడిగా కంప్లీట్ చేసి ఇంకో బ్యాచ్ తీసుకోవడం అంత అంత తొందర ఏమి ఉండదు నాకు. చిన్నగా చెప్తాను. అర్థమయ్యేటట్టు చెప్పాలి కాబట్టి. సో కాబట్టి మీకు మీకొచ్చి సో 28 దాకా ఉంటుంది. 28 దాకా అంటే మాక్సిమం వచ్చి 28కి ఎండ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అంటే మీకు ముందే తెలియాలి కదా! ఎందుకు చెప్తున్నానంటే దాని అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకుంటారు కాబట్టి దాని గురించి టైమ్ లైన్స్ చెప్తానండి. సో 2 మంత్స్ ఉంటుంది క్లాస్. దట్ మీన్స్ ఇట్ షుడ్ ఎండ్ బై 24 మాక్స్ బై 28. సో మధ్యలో ఏమన్నా కొన్ని ఎమర్జెన్సీ ఏమైనా వచ్చి చేంజెస్ చేస్తే ఒక వారం అటు ఇటు వేసుకోండి. ఓకే. సరే. ఇక్కడ ఫస్ట్ అండి ఇది డెవాప్స్ క్లాస్ అండి. డెవాప్స్ క్లాస్ అంటే అర్థం ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీకు ఆల్రెడీ లైనక్స్ కొద్దో గొప్ప వచ్చు, ఏడబ్ల్యూఎస్ మీద ఆర్ ఏదో ఒక క్లౌడ్ మీద కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ దాన్ని ఏమంటారు, నేను ఏంటంటే మీకు ఏడబ్ల్యూఎస్ లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపిస్తాను ల్యాబ్ సెట్ చేసుకోవడానికి. అంటే ఏంటి, ఎలా మనం ఎలా ఒక విపిసి క్రియేట్ చేసుకోవాలా ఈ చెప్తాను యాక్చువల్గా. ఓకే. సో కానీ లైనక్స్ ఎక్స్పెక్టేషన్ లేదండి. నేను లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ చెప్పను, ఎందుకంటే మీరు చదువుకొని రావాలి ఇక్కడికి. అది ఎక్స్పెక్టేషన్ అనమాట. సో సో ఇది బేసిక్స్ క్లాస్ కాదు, ఇది అడ్వాన్స్ క్లాస్ యాక్చువల్గా. సో అందుకని మీరు ఆ లైనక్స్ చదవాలి, చదివి రావాలి యాక్చువల్గా. సో మీరు ఇక్కడ చూసారనుకోండి సిలబస్. సో దీని మొత్తం సిలబస్ వచ్చి నేను ఎన్ని భాగాలుగా విడగొట్టాను, మొత్తం 8 భాగాలుగా విడగొట్టానండి. మొత్తం 8 మాడ్యూల్స్ ఉన్నాయన్నమాట. సో ఆ మాడ్యూల్స్ లో స్టార్టింగ్ వచ్చి మనం ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీకు ఫస్ట్ మాడ్యూల్లో స్క్రిప్టింగ్ మీద పెడతామండి. ఓకే. స్క్రిప్టింగ్ ఈజ్ వెరీ వైటల్. సో మీలో కొంతమంది అనుకోవచ్చు, నాకు నాకు స్క్రిప్టింగ్ రాదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇది పెళ్లి చూపులు కాదండి, ఇంట్రెస్ట్ ఉంది లేదని చెప్పడానికి. యాక్చువల్గా ఇది కంపల్సరీ. ఓకే. ఎందుకు ఇది చాలా కంపల్సరీ అంటే మీకు స్క్రిప్టింగే రాలేదనుకోండి, మీరు మీరు రాబోయే కాలంలో మీరు కంపల్సరీగా ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని తీరాలి. చూడండి, నేర్చుకొని తీరాలి కంపల్సరీ. ఏమవుతుందంటే రాబోయే కాలం ఇంతకంటే వర్స్ట్‌గా ఉంటుందన్నమాట. ఏమని, మినిమం ఒక ఇంజినీర్‌ని మనం హైర్ చేసే ఇంజినీర్‌కి ఖచ్చితంగా కోడింగ్ మీద ఒక నాలెడ్జ్ ఉండాలి. ఎందుకు అంటే అప్పుడే డెవలపర్ చెప్పేది. ఇప్పుడు ఒక ప్రొడక్ట్ గుర్తుపెట్టుకోండి, డెవాప్స్ ఇంజినీర్ల కంటే మీకు డెవలపర్స్‌కే వాల్యూ ఎక్కువ. ఇది మెంటల్‌గా ఫిక్స్ అవ్వండి. ఓకే. ఎందుకు వాల్యూ ఎక్కువ అంటే డెవలపర్స్ వాళ్ళు ఒక ప్రొడక్ట్‌ని డెవలప్ చేస్తున్నారు. ఆ ప్రొడక్ట్ అమ్మితేనే డబ్బులు. ఆ ప్రొడక్ట్ సక్రమంగా డెవలప్ అవ్వడానికి, రిలీజ్ అవ్వడానికి మన చేతనైన హెల్ప్ డెవాప్స్ ఇంజినీర్స్‌గా మీరు చేయాలి. సో కాబట్టి ఒక రకంగా చూస్తే మీరు కంపెనీకి ఎక్స్‌పెన్స్ అండి. ఓకే. యూ ఆర్ నాట్ అసెట్ యాక్చువల్‌గా. డెవాప్స్ ఇంజినీర్ అనేది ఇట్స్ ఎన్ ఎక్స్‌పెన్స్ యాక్చువల్‌గా. సో కాబట్టి మీకు వెన్ కంపేర్ టు వాళ్ళు సాలరీస్ తక్కువే ఉంటాయన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాను రాను ఇప్పుడు డెవలపర్ వచ్చి జావానో ఏదో వచ్చి ఏదైనా మాట్లాడాడనుకోండి, మీకు డెవలప్‌మెంట్ మీద ఆర్ ప్రోగ్రామింగ్ మీద నాలెడ్జ్ లేదనుకోండి, మీరేమంటారు? అంటారు బేసిక్‌గా. సో దాన్ని చిన్నగా ఓవర్‌కమ్ చేయాల. దానికి ఫస్ట్ స్టెప్ వచ్చి స్క్రిప్టింగ్ నేర్చుకోవడం. స్క్రిప్టింగ్ ఎందుకు? మీరు డెవాప్స్ ఇంజినీర్‌గా మీరు ఏం చేయాలంటే ఏదైతే రెగ్యులర్‌గా యాక్టివిటీ చేస్తున్నారో దాన్ని ఆటోమేట్ చేసేయాలి. సో అది మేజర్ అన్నమాట. ఏదైతే రోజు పని చేస్తున్నారో ఆఫీస్‌లో ఏదైనా రిపోర్ట్ పుల్ చేయడము, లేకపోతే ఏదైనా డిప్లాయ్‌మెంట్ చేయడము, లేకపోతే సెక్యూరిటీ స్కాన్ చేయడము, ఇదంతా కూడా మీరు ఆటోమేట్ చేసేయాలి. సో దానికోసం మీకు ఫస్ట్ లెవెల్‌లో మీకు హ్యాండీగా ఉండేదంటే లైనక్స్ అయితే షెల్ స్క్రిప్టింగు, తర్వాత విండోస్ అయితే పవర్ షెల్ స్క్రిప్టింగు. ఈ రెండిటి మీద మనం కాన్సంట్రేట్ చేస్తామన్నమాట. ఓకే. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే గిట్‌కెళ్తామండి. లెట్ మీ టెల్ యూ, నేను అబ్జర్వ్ చేసిందేంటంటే కొంత ఇన్‌స్టిట్యూట్స్ గాని వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే గిట్ మీద ఎక్కువ ఎంఫసిస్ పెడతారండి. పెట్టి దీన్నే ఒక వారం, 2 వారాలు చెప్తారు. సో అది వాళ్ళ ఇష్టము. బట్ మనం ఏందంటే దీని మీద ఎక్కువ టైం వేస్ట్ చేయమండి. గిట్ అనేది వర్షన్ కంట్రోల్ అంతే. ఓకే. సో అది ఎలా చేస్తుంది అని కూడా దీని మాక్సిమం ఎక్కువ టైం కేటాయించకుండా 4 క్లాసెస్ మ్యాక్స్. 1 1/2 అవర్ అలాగా 4 క్లాసెస్ మ్యాక్స్. ఓకే. దీన్ని అవగొడతాం అనమాట. ఎందుకంటే దీనికంటే ఇంపార్టెంట్ చాలా ఉంది. సో కాబట్టి ఇది అన్నిటికంటే లీస్ట్ ఇంపార్టెంట్ అనేది ఏదంటే మొత్తం కోర్స్‌లో మాడ్యూల్ 2 నండి, విచ్ ఈస్ గిట్ అన్నమాట. ఓకే. నౌ మాడ్యూల్ 3 అండి, విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, విచ్ ఈస్ టెరాఫార్మ్. ఓకే. సో లెట్ మీ టెల్ యూ టెరాఫార్మ్ యొక్క ఇంపార్టెన్స్. ఓకే. ఇది
ఇండియాలో కూడా బాగా ఎక్కువైపోయిందండి ఈ మధ్య. ఎందుకంటే నా 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 ఫ్రెండ్ ఒక అమ్మాయి పనిచేస్తుందనమాట. షీ 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 ఈస్ ఎ ఇంజినీర్. సో, హర్ష మీరు టెరాఫార్మ్ చెప్పొచ్చు కదా! మీకు మంచిదంటే, టెరాఫార్మ్ ఆల్రెడీ మనం స్టార్టింగ్ నుంచి చెప్తున్నామండి టెరాఫార్మ్. మీరే చూసుకోలేదని చెప్పాను. కాబట్టి ఆహ్, అంటే తను ఈ చాలా జాబ్స్ అప్లై చేసినప్పుడు తను అజూర్‌లో పనిచేస్తుంటుంది. షీ ఈస్ ఎ బ్యాకప్ లేడీ. షీ వెంట్ టు అజూర్ అన్నమాట. సో, ఎక్కడికి పోయినా టెరాఫార్మ్ అడుగుతున్నారు మమ్మల్ని అని అడుగుతుందన్నమాట. యూఎస్ అండ్ యూకే అండ్ ఔట్ సైడ్ ఇండియా అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు. అట్లుంది పరిస్థితి. టెరాఫార్మ్ లేకుండా మీ రెజ్యూమ్ కూడా షార్ట్ లిస్ట్ కాదు. అంత ఇంపార్టెంట్ ఇది. సో, దీని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇది చాలా పెద్దదన్నమాట. ఇది నెక్స్ట్ రాబోయేది చాలా పెద్దయి. మన ఇది డాకరు యాస్ వెల్ యాస్ ప్యాకర్ అన్నమాట. ఆల్మోస్ట్ 10 క్లాసెస్ ఉంటుంది. సో, ఈ టెరాఫార్మ్ అండ్ ప్యాకర్ కూడా డిస్కస్ చేస్తాం. ప్యాకర్ ఏం పెద్దది కాకపోయినా కూడా, అయితే నేనేం చేస్తానంటే ప్రతి చోట కూడా మీరు ఇక్కడ కూడా మీకు జెంకిన్స్ ఇంటిగ్రేట్ చేస్తానండి. ఇంతకుముందు ఏం చేసామనంటే జెంకిన్స్ ఒక 3, 4 బ్యాచెస్ ముందు జెంకిన్స్ లాస్ట్‌లో చెప్పేవాడిని. అయితే నేనేం చేశానంటే ఇప్పుడు గిట్ దగ్గర నుంచి జెంకిన్స్ లోపలికి లాక్కొచ్చాను యాక్చువల్‌గా. ఎందుకంటే ఇక్కడి నుంచి అలవాటు అవుతూ వస్తుందనుకోండి, లాస్ట్‌కొచ్చేసరికి మీకు జెంకిన్స్ గురించి ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే. లాస్ట్‌లో జెంకిన్స్ గురించి ఒక ఐడియా వచ్చేస్తుందన్నమాట. సో, కాబట్టి మీరు చూసారనుకోండి టెరాఫార్మ్‌లో కూడా లాస్ట్‌లో చూస్తే ఇంటిగ్రేషన్ గిట్ ప్యాకర్ టెరాఫార్మ్ విత్ జెంకిన్స్ అని ఉంటుందన్నమాట. ఎలా డిప్లాయ్ చేయాలా? ఎలా ఆటోమేట్ చేయాలా? ఓకే. ఆ తర్వాత మాడ్యూల్ 4 వచ్చి డాకర్ అండి. ఇది ఇది ఎలా చెప్పొచ్చంటే, ఇప్పుడు నేనేం చెప్పాను మీకు ఇక్కడొచ్చినప్పుడు దీని నెక్స్ట్ లెవెల్ వచ్చి నెక్స్ట్ ఈస్ క్యూబర్నిటీస్ విత్ పైథాన్ అని చెప్పాను యాక్చువల్‌గా. ఓకే. ఆర్ సింపుల్‌గా చెప్పాలంటే క్యూబర్నిటీస్ అండ్ పైథాన్ విత్ పైథాన్ అన్నాం కంటే అండ్ పైథాన్ అన్నమాట. ఈ క్యూబర్నిటీస్ కోర్స్ మీరు చేసేటప్పుడు ఎవరైతే ఏ స్టూడెంట్స్ అయితే వాళ్ళు ఈ క్లాస్ అటెండ్ అయ్యి డాకర్ నేర్చుకున్నారో వాళ్ళకి అద్భుతంగా అర్థమవుతుందండి. డాకర్ ఎలా పనిచేస్తుంది. ఎందుకంటే వారు ఆల్రెడీ స్వార్మ్ అనేది క్లస్టర్ అన్నమాట. దాని మీద పనిచేసి ఉంటారు కాబట్టి క్యూబర్నిటీస్‌కి పోయినప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ క్యూబర్నిటీస్ ఒక ఇంపార్టెన్స్ తెలుసు అందరికీ గూడా. సో, చాలా మంది అడుగుతున్నారని తెలుసు. కొందరు ఏం చేస్తారంటే దీంట్లో ఇంక్లూడ్ చేయొచ్చు కదా సార్ అంటే కుబర్నిటీస్ ఉందండి. లాస్ట్‌లో ఇంట్రడక్షన్ మాత్రమే ఉంది. నేను దీంట్లో ఇంటిగ్రేట్ చేయాలంటే అడిషనల్‌గా 30 క్లాసులవుతాయండి. దీంట్లో క్లియర్‌గా ఇప్పుడు ఆల్రెడీ క్యూబర్నిటీస్ క్లాస్ పోతుంది. ఆల్రెడీ 13 క్లాసులయినాయి. ఒక్కొక్కటి 1.5 గంట యాక్చువల్‌గా. సో, కాబట్టి 30 క్లాసులవుతాయన్నమాట. ఆ 30 క్లాస్ దాన్ని ఇంటిగ్రేట్ చేశాననుకోండి, ఆబ్వియస్‌గా ఎక్కడికి పోతుంది మీకు కోర్సు 3, 4 నెలలకు పోతుంది. కోర్స్ కూడా నేను ఫీస్ కూడా డబుల్ చేయాల్సొస్తుంది. ఎవరు ఎటు చూసినా కూడా అందరికీ ఫీజబుల్ కాదు. అందుకే అది సెపరేట్ కోర్స్‌గా పెట్టింది. ఓకే. చాలా మందికి ఇవన్నీ అవసరం ఉండకపోవచ్చు. ఓన్లీ క్యూబర్నిటీసే అవసరం అయ్యుండొచ్చు. అలాంటి ఉంటారు కాబట్టి, సో, క్యూబర్నిటీస్ అండ్ పైథాన్ సెపరేట్‌గా పెట్టానన్నమాట. సో, బట్ ఇది బేస్ అండి. ఇది గాని అర్థం చేసుకొని మీరు క్యూబర్నిటీస్‌కెళ్లారంటే చాలా అద్భుతంగా అర్థమవుతుంది. సో, మనం ఏం చేస్తాం స్టాండ్ అలోన్ డాకర్ మాట్లాడతాము. ఆ తర్వాత డాకర్ క్లస్టర్ మాట్లాడతాము యూజింగ్ డాకర్ స్వార్మ్. ఆ తర్వాత క్యూబర్నిటీస్ ఇంట్రడక్షన్ కూడా మాట్లాడతామండి. మెయిన్ కాంపోనెంట్స్ ఏంది, ఎలా డిప్లాయ్ చేయాలో అది కూడా మాట్లాడతాం. నెక్స్ట్ వచ్చి మీకు యాన్సిబుల్ ఉందండి. యాన్సిబుల్ ఏందంటే మీకు యాన్సిబుల్ అండ్ పప్పెట్ చేశాను. యాక్చువల్‌గా షెఫ్ గూడా ఉందన్నమాట. షెఫ్ మీద నేను ఎక్కువ పని చేయలేదండి. అందుకే అది లేదు. బట్ యాన్సిబుల్ అండ్ పప్పెట్ ఆల్సో యాన్సిబుల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత పప్పెట్ అన్నమాట. పప్పెట్ బదులు షెఫ్ గూడా వస్తుంది యాక్చువల్‌గా. ఈ రెండేందంటే కాన్ఫిగరేషన్ టూల్స్ అండి. మీరు టెరాఫార్మ్ ద్వారా మీరు డిప్లాయ్ చేశారు. ఆటోమేషన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒకేసారి మిమ్మల్ని ఒక 30 సర్వర్‌లు క్రియేట్ చేయమన్నాననుకోండి. 30 సర్వర్‌లు ఒక 4 ఇవన్నీ 4 వీపీసీలు 30 సబ్‌నెట్‌లు చేయమన్నాననుకోండి. మాన్యుయల్‌గా చేస్తే మాన్యుయల్ ఎవరైనా చేస్తారండి. నాకు నాకు మాన్యుయల్‌గా చేసేవాళ్ళు అవసరం లేదు. నాకు ఆటోమేట్ చేసేవాళ్ళు కావాలా. ఆటోమేట్ చేసేవాళ్ళు కావాలా అనుకున్నప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే టెరాఫార్మ్ ద్వారా మీరు డిప్లాయ్ చేస్తారు. మీరు టెరాఫార్మ్ ద్వారా డిప్లాయ్ చేస్తారు. టెరాఫార్మ్ అనేది ఎందుకు మీరు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని అంటే ఎలాగంటే టెరాఫార్మ్ అనేది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే మీరు ఇల్లు కట్టడం లాంటిదన్నమాట. ఇల్లు కట్టడం లాంటిదంటే మీరు టెరాఫార్మ్ వాడతారు. ఇంటి లోపల పెయింట్లు తర్వాత కబోర్డ్‌లు చేయాలంటే అప్పుడు మీకు యాన్సిబుల్ అండ్ పప్పెట్ వస్తుందన్నమాట. అది కాన్ఫిగరేషన్ కిందొస్తుంది. ఓకేనా? సో, కాబట్టి మీరేం చేస్తారు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ అయిపోయినాక దాన్ని మేనేజ్ చేయడానికి ఇప్పుడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు డిప్లాయ్ చేశారండి. నెల రోజుల తర్వాత ఏదో ప్యాచ్ అప్‌డేట్ చేయాలా? అప్పుడేం చేస్తాం మనం? మనం పప్పెట్టు లేకపోతే యాన్సిబుల్ ఇవి వాడుకుంటాం అన్నమాట. ఇవి వాడుకొని మనం మేనేజ్ చేస్తాం. తర్వాత అది 6 మాడ్యూల్. సెవెంత్ మాడ్యూల్ వచ్చి జెంకిన్స్ అండి. సెవెంత్ మాడ్యూల్ వచ్చి జెంకిన్స్. జెంకిన్స్ ఈస్ ఎ ఓపెన్ సోర్స్ సిఐ/సిడి టూల్ మనందరికీ తెలుసు. మనం ఏందంటే ఫస్ట్ నుంచి మనం ఇంటిగ్రేట్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈవెన్ డాకర్‌లో కూడా ఇంటిగ్రేట్ చేస్తాను. మీకేందంటే అప్పటికే జెంకిన్స్ మీద ఒక నాలెడ్జ్ వచ్చేసి ఉంటుంది. మీకు ఏం చేయొచ్చు అని చెప్పి. ఇది ఫర్దర్‌గా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. మల్టీ మాస్టర్స్ ఎలా చేసి మల్టిపుల్ మల్టిపుల్ మాస్టర్స్, స్లేవ్స్, ఆర్‌బ్యాక్ కంట్రోల్స్, తర్వాత పైప్‌లైన్స్ ఇవన్నీ కూడా స్క్రిప్టెడ్ పైప్‌లైన్స్, డిక్లరేటివ్, మల్టీ బ్రాంచ్ పైప్‌లైన్స్ ఇవన్నీ కూడా జెంకిన్స్‌లో డిస్కస్ చేస్తామన్నమాట. ఎలా మీరు బిల్డ్స్ రన్ చేయాల్సొస్తుంది అంతా గూడా. నెక్స్ట్ మాడ్యూల్ వచ్చి అజూర్ డెవాప్స్ అండి.
సో అజూర్ డెవాప్స్ బేసిక్గా ఇంతకు ముందు ఇప్పుడు మీరు ఒక 3 బ్యాచ్ల ముందు చూసినప్పుడు ఉండేది కాదనమాట. అయితే నేను గమనించింది ఏంటంటే అజూర్ డెవాప్స్ చాలా హెవీగా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు యాక్చువల్‌గా. ఈ అజూర్ డెవాప్స్ ఏందంటే మీకు అది ఓన్లీ ఫర్ అజూర్ కాదండి. చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. సార్ నాకు అజూర్ డెవాప్స్ నేర్చుకోవాలని వస్తారు నా దగ్గరికి. మీలో కొంతమంది వచ్చుంటారు కూడా. అజూర్ డెవాప్స్ జెంకిన్స్ లాగా ఒక టూల్ అండి. ఓకే. సో కాబట్టి పేరులో అజూర్ ఉంది కాబట్టి అజూర్ మొత్తము ప్లస్ డెవాప్స్ కాదు యాక్చువల్‌గా. అజూర్ సెపరేటు, అజూర్ డెవాప్స్ సెపరేటు. 2 వేరే వేరే. నేను ఈ అజూర్ డెవాప్స్ దీంట్లో చెప్తున్నాను. అజూర్ కోర్స్‌లో కూడా చెప్తున్నాను యాక్చువల్‌గా. ఓకే. సో కాబట్టి మీరు ఈ అజూర్ డెవాప్స్ యాస్ వెల్ యాస్ జెంకిన్స్ 2 మీకు రెజ్యూమ్‌లో ఉన్నాయంటే ఆ ఇంపార్టెన్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 2 హెవీగా యూజ్ చేస్తారు. మీకు ఉన్నాయి బాంబూ అని, సర్కిల్సే ఉన్నాయి. కానీ ఈ 2 మీరు మేనేజ్ చేయగలిగితే మీరు ఏ సీఏసీడీ టూల్ అయినా ఈజీగా మేనేజ్ చేయగలరు. అందుకే ఇది కంపల్సరీ తీసుకొచ్చి పెట్టింది యాక్చువల్‌గా మాడ్యూల్ 8లో. సో ఇది కూడా మీకు ఆల్‌మోస్ట్ లైక్ మీకు 5-6 క్లాసెస్ జరుగుతుందండి. 5-6 క్లాసెస్ పోతుందన్నమాట. ఓవరాల్‌గా మీరు చూసుకున్నట్లయితే ఇంతకుముందు మీకు డెవాప్స్ క్లాస్ వచ్చి 7-8:15 ఉండేదండి. అంటే మీకు 75 మినిట్సే ఉండేది. కానీ నేను అబ్జర్వ్ చేసిందంటే ఆ టైం కూడా సరిపోవట్లేదు నాకు యాక్చువల్‌గా. సో సిలబస్ ఎక్కువయ్యే కొద్దీ నాకు. అందుకని నేనేం చేశాను 7-8:30 పెట్టి ఏడబ్ల్యూఎస్ క్లాస్‌ని 8:45కి మూవ్ చేశాను. 15 మినిట్స్ తర్వాత మూవ్ చేశానన్నమాట. సో టోటల్‌గా మీరు చూసారంటే టోటల్‌గా 8 మాడ్యూల్స్ అండి. ఇవన్నీ కస్టమ్ మేడ్. సో అంటే ఏంటంటే నా ఎక్స్‌పీరియన్స్ నాకు 15 నా ప్రొఫైల్ మీకు లాస్ట్‌లో చెప్తాను. నాకు లింక్డ్ఇన్‌లో వచ్చిన నా ప్రొఫైల్ వస్తుంది. ఇబ్బందేం లేదు. బట్ నా ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ 15 ఇయర్స్ అండి. ఓకే. లాస్ట్ 5 ఇయర్స్ నేను క్లౌడ్ అండ్ డెవాప్స్‌లో ఉన్నాను బేసిక్‌గా. దానికి ముందు నా కెరియర్ ఐయామ్ వెరీ గుడ్ విత్ విండోస్ గాని, తర్వాత వర్చువలైజేషన్ టూల్ గాని, ఆ తర్వాత స్టోరేజ్ బ్యాకప్ గాని. దీంట్లో ఉన్నది డిస్కస్ చేస్తామండి. దీంట్లో లేనిది ఏది డిస్కస్ చేయము. ఓకే. సో అందుకే నేను మీకు సిలబస్ ముందు చెప్తుంది. ఒక్కొక్కరికి డిఫరెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అన్ని ఇంక్లూడ్ చేయడం కుదరదు కాబట్టి నేను ఇంకోటి ఏమైనా టూల్ యాడ్ చేయాలంటే ఏదో ఒకటి తీసేయాలి దీంట్లో బేసిక్‌గా. సో మీరు అడిగిన మానిటరింగ్ టూల్స్ సొంతంగా నేర్చుకోవచ్చు. అది కష్టమేం కాదు యాక్చువల్‌గా. మీరు నాగియోస్ అని కొట్టినా కూడా గూగుల్‌లో చాలా వస్తాయి. అది సొంతంగా నేర్చుకోవచ్చు. డేటాడాగ్ అని కొట్టినా కూడా. సో ఇవి కొంచెం కష్టమైనవి కాబట్టి ఇవి తీసుకొని ఓకే. రైట్. సో ఇదండి 8 మాడ్యూల్స్. ఇప్పుడు సిలబస్ పరంగా ఎన్ని క్వెషన్స్? సిలబస్ పరంగా. మీరు కెరీర్ పరంగా తర్వాత ఇస్తాను. లాస్ట్‌లో మాట్లాడదాం. సిలబస్ పరంగా ఎన్ని క్వెషన్స్ అండి? మ్యూట్‌లో ఉంటారు మీరు. అన్‌మ్యూట్ చేసి అడగొచ్చు. హర్ష, యెస్. చంద్రశేఖర్. యెస్. అది నేను యాక్చువల్‌గా ఇప్పుడు డీబీఏగా పనిచేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు నేను డెవాప్స్ నేర్చుకోవాలి అంటే అంటే నాకేమైనా కోడ్ తెలిసుండాలా కంపల్సరీగా? కోడింగ్ లాంగ్వేజ్ ఏమైనా తెలిసుండాలా? లేదండి. సో ఫస్ట్ పాయింట్ ఏందంటే ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది నాట్ ఓన్లీ డీబీఏ. ఓకే. మ్యూట్ చేసుకోండి అయిపోయినాక. ఇక్కడ ఇంపార్టెంట్ ఏందంటే మీరు డీబీఏ కాదు. మీలో చాలా మంది టెస్టింగ్ వాళ్ళు ఉండొచ్చు. లేకపోతే విండోస్ అడ్మిన్స్, లైనక్స్ అడ్మిన్స్, వీఎంవేర్ అడ్మిన్స్, స్టోరేజ్ అడ్మిన్స్, డెవలపర్స్ కాక ఓకే. డెవలపర్స్ కాక ఎవరైతే ఉంటారో ఇక్కడ సో వాళ్ళు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కసారి మీరు డెవాప్స్ ఇంజనీర్ అయ్యారు అంటే మీ ప్రస్తుతం మీకున్న స్కిల్ సెకండరీ స్కిల్ అవుతుందండి. అది ప్రైమరీ స్కిల్ కాదు. అంటే మీరు డీబీఏ కాబట్టి మీరు డెవాప్స్ ఇంజనీర్ అయిపోయినాక ఇప్పుడు ఒకప్పుడు 5 ఏళ్ల ముందు నా ప్రైమరీ స్కిల్ వచ్చి స్టోరేజ్ అండ్ బ్యాకప్ అండ్ వర్చువలైజేషన్ అండి. 3 నా ప్రైమరీ స్కిల్స్. ఇవి సెకండరీ స్కిల్స్ అయిపోయినాయి యాక్చువల్‌గా. ఇప్పుడు నా ప్రైమరీ స్కిల్స్ ఏందంటే క్లౌడ్ అండ్ డెవాప్స్ బేసిక్‌గా. ఇంకా చెప్పండి డిజైన్ యాక్చువల్‌గా. టెక్నికల్ ఆర్కిటెక్ట్ కాబట్టి నేను యాక్చువల్‌గా. సో కాబట్టి మీకు సెకండరీ అయిపోతాయి అన్నమాట. సో కాబట్టి ఇప్పుడేం ప్రస్తుతానికి మీకేం కోడ్ తెలియాల్సిన అవసరం లేదు. అదే ఇందాక రిపీట్ చేసింది. నేను ఎలాగో స్క్రిప్టింగ్ చెప్తాను. కానీ మీరు ఎలా చదవాలంటే మీకు రాబోయే 2-3 ఇయర్స్‌లో కంపల్సరీగా మీకు దీని పేరేంటి ప్రోగ్రామింగ్ అవసరం అవుతుంది. సో దాన్ని బట్టి ఏం చేస్తారు మీకు దాన్ని బట్టి మీరు ఇప్పుడే చిన్నగా పైథాన్ అనేది లేదో పైథానో, రూబీయో, గో చిన్నగా స్టార్ట్ చేస్తే పైథాన్ మీరు స్టార్ట్ చేయొచ్చు. చిన్నగా నేర్చుకుంటూ వెళ్ళాలి. రైట్ నౌ ప్రోగ్రామింగ్ అవసరం రాకపోయినా రాబోయే కాలంలో ప్రతి ఒక్క డెవాప్స్ ఇంజినీర్‌కి కోడ్ ఉండాలి. కనీసం అర్థం చేసుకోవాలా. ఇప్పుడు మీ కొలీగ్ ఏం డెవలప్ చేస్తాడో మీకు తెలియాలి కదా! సో ఆ నాలెడ్జ్ ఉండాలా. దానికోసం వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్ పెడతారండి. సో కంపల్సరీ వస్తుంది. కాబట్టి మీరు చిన్నగా ఇంకోటేంటంటే డెవలప్‌మెంట్ అనేది ఒక రోజులో అయిపోయేది కాదు. సో దేవుడు చేసిన మనుషుల్లో ఆలీలాగా లక్ష్మీ మమ్మీ నైట్‌కి నైట్ ఏమైనా అయిపోవాలంటే ఏం కుదరదు ఇక్కడ. డెవలప్‌మెంట్ చాలా టైం పడుతుంది. సో కాబట్టి మీరు ఇక్కడి నుంచి రోజుకి ఒక గంట ప్రాక్టీస్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలా. బట్ రైట్ నౌ మీరు అడిగిన క్వెషన్‌కి అయితే డెవలప్‌మెంట్ ప్రస్తుతానికి అవసరం లేదు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ అండి సిలబస్ పరంగా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? హర్ష, నేను జీవన్ని. చెప్పండి. గుడ్ మార్నింగ్ చెప్పండి. యాక్చువల్‌గా నేను రీసెంట్‌గా ఏడబ్ల్యూఎస్
ఆర్కిటెక్ట్ ఎగ్జామ్ పాస్ అయ్యాను. వెరీ గుడ్. సొల్యూషన్ ఆర్కిటెక్ట్. దీన్ని ఇప్పుడు అట్ ప్రెజెంట్ నేను జావా డెవలపర్. సో ఈ కోర్స్తో నేను డెవ్ ఎగ్జామ్ ఏమన్నా అటెంప్ట్ చేయొచ్చు అని. ఓకే, డెవ్ ఎగ్జామ్ అంటే అజూర్ డెవాప్సా? కాదండి, ఇది AWS. అదే కదండి, అజూర్ AWS డెవలపర్ అంటున్నారా? అవునవును. AWS డెవలపర్ కోర్స్ అసలు ఈ కోర్స్ అవసరం లేదండి, మీరు ఇంట్లో కూర్చొని చదువుకున్న పాస్ అయిపోతారు. అలాగే ఎందుకంటే ఓకే. వాళ్ళు ఏం కాన్సన్ట్రేట్ చేస్తారంటే AWS డెవాప్స్ టూల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, లాంబ్డా మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. మిగతా సిలబస్ అంతా AWS ఉంటుంది. మీ సొల్యూషన్ ఆర్టికల్ ఏం రాశారో అదే అవును. సిలబస్ ఉంటుంది. సో నెక్స్ట్ Okay. ఏంటంటే లాంబ్డా గురించి కొంచెం ఎక్కువ అడుగుతారు. సో కాబట్టి చాలా ఈజీగా పాస్ అయిపోతారు, దాని గురించి వరీ లేదు. సో ఈ కోర్స్ ఏంటంటే దీని ఆబ్జెక్టివ్ ఇస్ డిఫరెంట్ అండి. ఈ Okay. ఆబ్జెక్టివ్ ఏంటంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ జాబ్ పర్పస్ కోసం, ఎందుకంటే ఇంటర్వ్యూకి పోయేటప్పుడు లెట్ మీ టెల్ యూ, నాకు 14 సర్టిఫికేషన్ ఉన్నాయండి. నన్ను ఎవరు ఈ రోజు దాకా అడగలేదు ఇంటర్వ్యూ పోయినప్పుడు నీకు సర్టిఫికేషన్ ఉందా అని. సో అవును. టెక్నికల్ గా క్లియర్ అయిపోయింది, జాబ్ వచ్చేసింది. అన్ని చోట్ల ఇదే అవును. జరిగింది. సో కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మీకు సర్టిఫికేషన్ ఉన్నా లేకపోయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. US అండ్ UK లో ఉంటే డిఫర్, ఎందుకంటే మీకు సర్టిఫికేషన్ ఉంటేనే షార్ట్ లిస్ట్ అవుతుంది. ఇండియాలో ఉంటే డిఫరెంట్ అన్నమాట, అవసరం లేదు యాక్చువల్లీ, ఇట్స్ నాట్ మ్యాండేటరీ, ఎందుకంటే అందరూ ఎలా పాస్ అవుతుందో మనకు తెలుసు కాబట్టి. సో అవును. ఎనీవే, సో కాబట్టి దీని పర్పస్ ఏంటంటే ఇది చెప్పినట్టు మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయగలిగితే మీకు ఏంటంటే దాన్ని ఏమంటారు, ఒక కమాండ్ వచ్చేస్తుంది అనమాట. క్లౌడ్ లో మీరు జావా డెవలపర్ కాదు, ఆబ్వియస్ గా మీరు డెవలప్ చేసింది ఆబ్వియస్ గా వార్ ఫైల్ జార్ ఫైల్ వస్తుంది. దాన్ని మీరు డిప్లాయ్ అంతవరకు ఓకే, కానీ దాన్ని డిప్లాయ్ చేయాలంటే మీరు ఏం చేయాలా, వేరే వాళ్ళ మీద ఆధారపడాలి యాక్చువల్ గా, అవునా? సో ఎందుకు, మీ పని ఏంటి, నేను డెవలప్ చేయడం వరకే. సో దాన్ని తీసి డిప్లాయ్ చేసే వాళ్ళు ఉంటుంది. అయితే ఆబ్వియస్ గా వాళ్ళకి మీకు ఎప్పుడు గొడవ జరుగుతూనే ఉంటుంది. సో ఎందుకంటే భార్యాభర్తలు గొడవలాగే ఉంటాయి. ఎందుకంటే నాకు పని చేసింది మీరు అంటారు, వాడికి పని చేయలేదని వాడు అంటాడు. కానీ ఒక్కసారి మీరు డెవాప్స్ లో చేసేసిన తర్వాత అసలు బ్యాక్ ఎండ్ లో వీళ్ళు ఏం చేస్తున్నారని ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది మీకు. ఓకే, సో కాబట్టి అక్కడ ఫస్ట్ బ్లఫ్ గేమ్ నడవదు. సో అక్కడ చేయదు, ఎందుకంటే మీకు తెలుసు ఏం జరుగుతుందని. నెక్స్ట్ ఏంటంటే కొన్ని చోట్లకు పోయినాక వాళ్ళు సపరేట్ గా ఇంజనీర్ పెట్టరండి, మీరే చేసుకోవాలి, రెండు అని మీరే చేయాలి డిప్లాయ్మెంట్. అది వచ్చేస్తుంది కాబట్టి కెరియర్ గ్రోత్ కూడా బాగుంటుంది నెక్స్ట్ లెవెల్లో. థ్యాంక్స్ అండి. గైస్ సిలబస్ క్వశ్చన్స్ అండి. సిలబస్ పరంగా అడగండి, నేను మళ్ళీ లాస్ట్ లో టైం ఇస్తాను. గుడ్ మార్నింగ్ హర్ష గారు. చెప్పండి సార్. ఏం లేదు సార్, నేను రీసెంట్లీగా క్రాక్ జాబ్, మీకు అది కూడా చెప్పున్నాను. బెంగళూరులో ఇన్వెస్ట్ అనే కంపెనీలో యాజ్ ఏ ప్రోడక్ట్ సపోర్ట్ ఇంజనీర్ గా చేస్తున్నాడు, L3. లాస్ట్ లో మాట్లాడదామండి మీ జాబ్ పరంగా ఇవన్నీ కూడా, ఎందుకంటే ఏం లేదంటే ఇప్పుడు డెవాప్స్ మీద కూడా నేర్చుకోమన్నారు. ఇప్పుడు ఇందులో సెల్ స్క్రిప్టింగ్ కూడా నాలెడ్జ్ ఉండాలంటారా? మీకు నాలెడ్జ్ ఉంటే నేను చెప్పడం ఎందుకంటే షెల్ స్క్రిప్టింగ్ ఇంకా కాదండి, నేను అంటున్నాను మామూలుగా షెల్ స్క్రిప్టింగ్ మొత్తం కాదండి, నాకు ఓన్లీ లైనక్స్ పరంగానే కొంచెం నాలెడ్జ్ ఉందండి, బేసిక్ నాలెడ్జ్. ఇంకా ఇన్డెప్త్ గా కావాలంటే దానికి నేర్చుకోవాలంటే, ఇప్పుడు దీనికి డెవాప్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే లైనక్స్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఫస్ట్ ఏంటంటే ఫండమెంటల్స్ బాగుండాలి. కాబట్టి నేను ఇచ్చిన వీడియోస్ చదవండి. షెల్ స్క్రిప్టింగ్ నేను ఎలాగో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. స్క్రిప్టింగ్ అనేది ఏంటంటే ఒక స్క్రిప్టింగ్ అయినా మ్యూట్ చేయండి ప్లీజ్. స్క్రిప్టింగ్ అయినా తర్వాత ఒక ప్రోగ్రామింగ్ అయినా మ్యూట్ చేయండి. ఓకే, స్క్రిప్టింగ్ అయినా ప్రోగ్రామింగ్ అయినా ఏమవుతుంది అంటే అండి, అదొక కొత్త భాష నేర్చుకోవడం లాంటిది. అది ఓవర్ నైట్ లో అయ్యేది కాదనమాట. ఇప్పుడు నేను మీకు షెల్ స్క్రిప్టింగ్ చెప్తాను, బట్ ఐ కాంట్ మేక్ యూ ప్రొఫెషనల్. ఎందుకు అంటే దాని మీద మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత నాలెడ్జ్ వస్తుంది అనమాట. సో మీరు నేను జస్ట్ దాన్ని ఏమంటారు, ఒక 6 గంటలు క్లాస్ అయినంత మాత్రాన మీకు ఏబిసిడి అంత వచ్చినంత మాత్రాన మీరు షేక్స్పియర్ లా కవితలు రాయలేరు బేసిక్ గా. అదేంటంటే ఒక కొంచెం క్రియేటివిటీ చేయంగా వస్తుంది. కాబట్టి ఈ కోర్స్ అయిపోయి ఈ షెల్ స్క్రిప్టింగ్ ఆర్ పవర్ షెల్ మీకు షెల్ స్క్రిప్టింగ్ అట్లా ఎలా పనిచేస్తుంది బ్యాక్ ఎండ్ అంత అర్థమైపోతుంది. ఓన్లీ థింగ్ ఏంటి, ఎక్కడ అప్లై చేయాలి అది కూడా నేను చెప్తాను. మనం ఎక్కడ అప్లై చేస్తాము, క్రియేట్ చేయడము లేకపోతే బోటో 3 వాడు, అది కూడా నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. బట్ మీరు ఫర్దర్ గా ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సి వస్తుంది అనమాట, అప్పుడు మీకు వస్తుంది. సో కాబట్టి ప్రస్తుతానికి మీకు బేసిక్స్ తెలిస్తే చాలు, చిన్నగా ప్రాక్టీస్ చేస్తే అన్నీ వస్తాయి. సో మీరు వెయిట్ చేయండి. ఓకేనండి. ఓకే హర్ష, దిస్ ఇస్ సాయి. yes హర్ష, యాక్చువల్లీ దీంట్లో కోడ్ కాన్ఫిగరేషన్ చేస్తూ చూపిస్తున్నాడు గిట్ ద్వారా, డిప్లాయ్మెంట్ కి వచ్చేటప్పటికేమో హ్యాండ్స్ఫుల్ చూపిస్తున్నాడు. మనకి మానిటరింగ్ ఏమైనా టూల్స్ చూపిస్తారా సార్? ఇది ఆల్రెడీ క్వశ్చన్ అడిగారండి సుజిత్. నేను మానిటరింగ్ లో ఇన్వాల్వ్, ఎందుకంటే సిలబస్ లో మానిటరింగ్ లేదు. నేను మానిటరింగ్ ఇన్వాల్వ్ చేయాలంటే ఏదో ఒకటి తీసేయాలి. మీరు సెలెక్ట్ చేసుకోండి ఏది తీసేయమంటారు దీంట్లో. ఓకే, సో ఇవన్నీ డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి పోవడానికి నాకు 2 నెలలు పడుతుంది. సో
సో కాబట్టి సార్ మానిటరింగ్ అంటే అని మీరు సొంతగా చదువుకోవాలి. ఓకే సార్. అంటే ఇప్పుడు మళ్ళీ జెన్కిన్ కాన్ఫిగరేషన్స్ లో మనకి ఇప్పుడు కోడ్ అనలైజ్ చేస్తానికి సోనార్ క్యూబ్ అలాంటివి వాడుతున్నారు కదా సార్. అంటే వాటి మీద ఏమన్నా చెప్పగలుగుతారా సార్? సో ఈ సిలబస్ లో లేనిది నేను చెప్పలేనండి. నేను మళ్ళీ అదే రిపోర్ట్ చేస్తున్నాను. ఒక్కొక్కరికి మీకు డిపెండ్స్ అన్నమాట. మీకు చెప్పాలంటే ఏదో ఒకటి తీసేయాలి దీంట్లో. నాకు అన్ని ఇంపార్టెంట్, ఏది రిమూవ్ చేయలేను నేను. అటువంటప్పుడు నాకు కొత్త యాడ్ చేస్తే నాకు టైం పెరిగిపోతుంది, అవునా? సో సరే కొత్త యాడ్ చేశాను కదా అని చెప్పి నేను ఫీజు పెంచితే మీకు ఓకే అవుతుందా? అది ఓకే కాదు. ఎలా చెప్పండి? వర్కౌట్ కాదు కదా, అందుకని. సరే సార్, థ్యాంక్స్. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే ప్రైమరీగా ల్యాబ్ సెట్ చేసుకుందామండి. సో ల్యాబ్ సెట్ చేసుకోవడం అంటే మీకు మీకు AWS లో మీకు అట్లీస్ట్ అకౌంట్ ఉండాలా. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వీడియోస్ లో ఉన్నాయండి. ఇక్కడ బేసిక్ గా మీకు ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంస్తాను ఇక్కడ యాక్చువల్ గా. ఓకే, కిందకు వచ్చారనుకోండి, ఇక్కడ ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలా దీని మీద కింద మీకు ఒక చోట ఉండాలి. ఇచ్చుకోండి, AWS లో అకౌంట్ క్రియేట్ MFA ఎనేబుల్ చేయడం ఎలా అని ఒకటి పెట్టుంటాను యాక్చువల్ గా. మీకు ఒకవేళ అందరికీ ఉందని అనుకుంటున్నాను, లేని వాళ్ళు ఏం చేస్తారంటే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇట్ ఈస్ వెరీ 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 వైటల్ యాక్చువల్ గా. ఓకే, అది లేకుండా మీరేమీ చేయలేరు అనమాట యాక్చువల్ గా. సరే, నేను AWS లాగిన్ చేస్తానండి. లాగిన్ చేసి మనం బేస్ ఇన్ఫ్రా ఒకటి సెట్ చేద్దాము. బేస్ ఇన్ఫ్రా సెట్ చేసి నేను ఏం చేస్తానంటే ఒక బేసిక్ మనం సర్వర్ ని డిప్లాయ్ చేసి మనం ఏ విధంగా దీని పేరేంటి, బేసిక్ ఎలా షెల్ స్క్రిప్ట్ రన్ చేద్దాం యాక్చువల్ గా. ఎలా ఉంటుంది షెల్ స్క్రిప్ట్ దాని గురించి, ఎందుకంటే ఈరోజు టెక్నికల్ కదా, సో కాబట్టి మీకు తెలియాలి. 091 అంటాను. నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ మనం హాఫ్ అన్ అవర్ మనం ఏం చేస్తామంటే ఈ టెక్నికల్ గా మాట్లాడుకుంటాం అనమాట. 8:15 నేను 8:10 నేను ఏం చేస్తానంటే మీకు క్వశ్చన్ అవర్ 20 minutes పాటు ఉంటుంది, అది ఇస్తాను. అప్పుడు మీకు అన్ని అడగొచ్చు, మీ కెరీర్ పరంగా కానీ లేకపోతే కోర్స్ పరంగా కానీ మీ డౌట్స్ అన్ని అడగొచ్చు. నేను చెప్తాను ఏంటి సంగతి అని చెప్పి. ఓకే, సరే, మీరు ఇక్కడ చూసారనుకోండి, మీరు ఇక్కడ మీ AWS లో ఒక అకౌంట్ ఉండాలా. మీరు కావాలంటే మీరు అజూర్ తెలిసి అజూర్ లో కూడా చేసుకోండి, పెద్ద విషయం ఏం లేదు యాక్చువల్ గా. మీకు అజూర్ వచ్చింటే అది కూడా చేసుకోండి, కానీ మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ AWS ఉంటుంది. సార్ మీరు ఎందుకు అజూర్ ఓరియంటెడ్ గా చెప్పాలంటే అట్లా కుదరదు కదండి, ఏదో ఒకటి తీసుకొని చెప్పాలి యాక్చువల్ గా. రెండు తీసుకొని చెప్తే డబుల్ అయిపోతుంది యాక్చువల్ గా. అలాగని కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు జనాలు. సో కాబట్టి ఏదో ఒకటి తీసుకొని దాని మీద ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందుకే నేను AWS ఎంచుకున్నాను, ఎందుకంటే ఫ్రీ అకౌంట్, AWS లో మీకు ఫ్రీ అకౌంట్ ఉంటుంది కాబట్టి మీకు బిల్ రాదు. ఇవన్నీ కూడా తర్వాత తొందరగా డిప్లాయ్మెంట్స్ తొందరగా అవుతాయి. ఇవన్నీ కన్సిడర్ చేసుకొని నా స్టూడెంట్స్ కి ఏది బెస్ట్, AWS అజూర్ చూసి నేను AWS సెలెక్ట్ చేశానండి. ఓకే, ఒకవేళ సేమ్ మీరు కావాలంటే అదే లైనెక్స్ మెషిన్ మీకు అజూర్ వచ్చు, నాకు AWS రాదనుకుంటే అజూర్ డిప్లాయ్ చేసి చేసుకోండి, తప్పేమీ లేదు. ఓకే, తప్పేమీ లేదు, మీరు దాంట్లో కూడా చేయొచ్చు. ఎనీవే నేను లాస్ట్కి వచ్చేసరికి మీకు 2 క్లౌడ్స్ కూడా తెలిసి ఉండాలి. సో డోంట్ వరీ. సో ఫస్ట్ మీకు AWS నన్ను ఫాలో అవ్వాలంటే AWS అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఉంది యాక్చువల్ గా, ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాను యాక్చువల్ గా. మీరు అది నేను కాదండి, బై ద వే, నన్ను అనుకుంటారేమో, నేను కాదు అది. సో చాట్ లో పెట్టాను చూడండి. సో ఆ వీడియో మీకు అది కానీ యూస్ చేసుకున్నారు అనుకోండి, దాంట్లో మీకు క్లియర్ గా పెట్టించాను యాక్చువల్గా ఏం చేయొచ్చు అని చెప్పి, మీరు అది యూస్ చేసుకోండి. ఓకే, రైట్, సరే. సో ఆల్రెడీ డిప్లాయ్ ఉందండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెట్ చేసుకోవాలి. అంటే మీకు VPC అని చెప్పి అదని సెట్ చేసుకోవాలా. సో దానికోసం నేను ఏం చేస్తారు, మీకు AWS తెలుసుంటే ఇది బోరింగ్ అనిపిస్తుంది, బట్ ఓకే. సో మనం VPC ఓపెన్ చేస్తాను ఇక్కడ. అదే మీరు అజూర్ అయితే VNet క్రియేట్ చేసుకోవడము, రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసుకోవడము. సో ఇక్కడ VPCs వచ్చి, సో మీకు VPCలు ఇక్కడ ఉన్నాయి. సో నేను ఏం చేస్తాను, క్రియేట్ VPC అంటాను. సో నేను ఏం చేస్తాను, DevOps B13 బ్యాచ్ B13-VPC అంటాను. ఇక్కడికి వచ్చి 10.1.0.0 చూడండి. VPC అంటే ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇవ్వడం జరిగింది అక్కడ. ఇది మీకు ఇచ్చిన యూట్యూబ్ లో అక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అక్కడ చూడండి యాక్చువల్ గా. సో క్రియేట్ అంటాను. సో క్రియేట్ చేసినాక మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి సో ఎడిట్ DNS హోస్ట్ నేమ్స్ అని చెప్పి ఇది ఎనేబుల్ చేయండి. దాని తర్వాత దీంట్లో 3 సబ్నెట్లు పెడతామండి యాక్చువల్ గా. మామూలుగా ఇదంతా కూడా రియల్ టైమ్ లో మీరు ఆటోమేషన్ చేసి డిప్లాయ్ చేయాలన్నమాట, మాన్యువల్ వర్క్ కాకుండా. అదేంటంటే మీకు టెరాఫామ్ లో చదువుకుంటారు ఎలా చేయాలి అని చెప్పి. ఓకే, సో డోంట్ వరీ. నెక్స్ట్ ఏంటంటే నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీ దగ్గర నుంచి ప్రాక్టీస్ అండి. ఏ రోజు ఆ రోజు 80% ప్రాక్టీస్ అయిపోవాలి.
ఓకే, మీకు ఎట్లా సాటర్డే సండే కూడా ఉంటుంది, దయచేసి వాయిదాలు వేయొద్దు అనమాట. మనం వీకెండ్ చేద్దామని చెప్పి లెట్ మీ టెల్ యూ, మీరు చెయ్యలేరు. ఎందుకంటే సాటర్డే సండే ఏదో ఒక పనులు పడుతుంటాయి, కాబట్టి వీలైనంత వరకు ఏదో ఒక రోజు మొత్తం ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఏ రోజు ఆ రోజు అయిపోతే మీకు నెక్స్ట్ క్లాస్ బాగా అర్థం అవుద్ది. వాయిదాలు వేయొద్దు. ఎవరైతే అలా చేశారో ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేసి ఇఫ్ దే ఆర్ కోప్ అప్ రైట్, వాళ్ళు క్లియర్ చేసుకున్నారండి, వాళ్ళ నాలెడ్జ్ కూడా పెరిగింది. ఎందుకంటే రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి డౌట్లు వస్తాయి, డౌట్లు ఎక్కువ అడుగుతారు, వాళ్ళు చెప్తుంటాను. సో వేరే వాళ్ళ డౌట్ మీరు వింటే మీకు ఏం రాదండి. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు డౌట్లు వస్తాయి చూసారా, అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆ డౌట్లోనే మీరు ఏం చేయొచ్చు తెలుసా, రేపొద్దున ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడే చెప్పొచ్చు, రీసెంట్ గా ఏం ఛాలెంజ్ చేసామంటే ఇదిగో ఈ స్క్రిప్ట్ మీద పని చేస్తున్నా, స్క్రిప్ట్ పని చేయలేదు, నా ఇష్యూ రిజాల్వ్ చేశానని చెప్పొచ్చు అనమాట. సో అందుకోసం ట్రై చేయండి, అలా చేస్తే మీకు మంచిది. ఓకే, తర్వాత మూడో సబ్నెట్. ఓకే, ఇది వచ్చి 1C లో పెడతాను. సో 10.1.3.0/24 అండి. బై ద వే ఈ రోజు రేపు ఎల్లుండి ఇదే మీటింగ్ ఐడి అండి. సో 3 రోజుల తర్వాత నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఫీజ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అప్పుడు చెప్తాను. ఎనివే, సో ఇక్కడ మీరు చూస్తే 3 సబ్నెట్లు క్రియేట్ చేశాను. దీని మీద నేను ఏం చేస్తానంటే రైట్ క్లిక్ చేసి మోడిఫై ఐపీ అసైన్ సెట్టింగ్స్ అని చెప్పి ఈ చెక్ మార్క్ పెట్టండి, ఎందుకంటే ఐపీ అసైన్ అయిపోద్ది అనమాట మీకు ప్రతిసారి మిషన్ డిప్లాయ్ చేసిన ప్రతిసారి. ఇక్కడ ఆటో అసైన్ ఎందుకు పెట్టారు సార్ ఇది? ఇది పెట్టలేదు అనుకోండి, మీకు మెషిన్ డిప్లాయ్ చేసేటప్పుడు మీకు ఐపీ అసైన్ కాదనమాట, మీరు మాన్యువల్ గా సెలెక్ట్ చేయాల్సి వస్తుంది అసైన్ ఐపీ అని చెప్పి. సో రియల్ టైంలో అయితే పెట్టాము, ప్రస్తుతం అయితే మళ్ళీ మీరు మర్చిపోయారు అనుకోండి, మళ్ళీ ఎలాస్టిక్ ఐపీ అంత అసైన్ చేయాలి, తలకాయ నొప్పి, అందుకని పెడుతున్నాను యాక్చువల్లీ. ఓకే. సో మీరు ఎప్పుడైతే విపిసి క్రియేట్ చేస్తారో దాంతో పాటు మీకు ఒక రౌటింగ్ టేబుల్ క్రియేట్ అయిపోయి ఉంటుంది, అదే రౌటింగ్ టేబుల్ వాడతాను. సో కాబట్టి మీరు ఇంటర్వ్యూకి పోయినప్పుడు AWS నుంచో లేదా అజూర్ నుంచో లేకపోతే ఏదైనా క్లౌడ్ నుంచి ఇంటర్వ్యూ క్వశ్చన్ స్టార్ట్ అవుతాయండి. మీరు ఎన్వైరన్మెంట్ ఏంది అలాగని డైరెక్ట్గా డెవాప్స్కి ఎవరు రాదు. సో మీరు మీరు నా ఒక స్టూడెంట్ చెప్పారు యాక్చువల్గా ఒక కాంబో కోర్స్ నేర్చుకున్నారు అని చెప్పి. ఇన్స్టిట్యూట్ లో కాంబో కోర్సులు ఎందుకు ఉంటాయంటే మీకోసం ఉండవండి, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్స్టిట్యూట్ లో కాంబో కోర్సులు ఎందుకు ఉంటాయి అంటే ఏంటి, AWS ప్లస్ డెవాప్స్ అని, అది మీకోసం కాదు, ఇన్స్టిట్యూట్ కోసం బేసిక్గా. సో కాబట్టి అలా చేస్తే మీరు చేస్తారని చెప్పి, సో కాబట్టి అది మీకోసం ఇస్తుంది కాదు. సో అది కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మెయిన్ రౌటింగ్ టేబుల్. దేర్ ఆర్ వండర్ఫుల్ ట్రైనర్స్ ఇన్ ఇన్స్టిట్యూట్స్ అండి, డినై చేయట్లేదు. అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే ట్రైనర్ ఎంత మంచోడైనా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే సార్ ఇప్పుడు లా కంప్లీట్ చేయండి అంటే ఆ ఇండిపెండెన్స్ ఇవ్వరు అనమాట. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి చెప్పాలి, వీళ్ళకి ఇంకా ఎక్స్ట్రా చెప్పాలి, ఒక రోజు ఎక్స్ట్రా అయినా చెప్పాలి అంటుంది చూసారా, ఆ ఇండిపెండెన్స్ ఇన్స్టిట్యూట్ లో ఉండదు అనమాట. అందువల్ల ఏమవుతుందంటే ట్రైనర్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అక్కడ. అంటే ఇది నేను అబ్జర్వ్ చేసిన, నేను ఒక ఇన్స్టిట్యూట్ లో పనిచేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసి మీకు షేర్ చేస్తున్నాను అంతే. ఓకే, ఇక్కడికి వచ్చి DevOps-ICW, అందుకే నేను మానేశాను యాక్చువల్గా. కార్పొరేట్ ట్రైనింగ్ చెప్పేవాడిని కానీ ఇండివిజువల్ ఇన్స్టిట్యూట్గా చెప్పడం మానేశానండి. ఇక్కడికి వచ్చి దీనికి అటాచ్ చేద్దాం. ఇది ఇంటర్నెట్ గేట్వే, ట్రాఫిక్ బయటికి పోవాలంటే కంపల్సరీ ఇంటర్నెట్ గేట్వే ఉండాలి. ఇప్పుడు రౌటింగ్ టేబుల్స్ వచ్చి ఇక్కడ రౌట్స్కి వచ్చి ఇవన్నీ కూడా నేను VPC క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంచాను నీట్గా, మీకు ఇచ్చాను చూసారా ఆ లింక్, దాంట్లో VPC క్లాస్లో అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంచాను. మీరు దాంట్లోకి వెళ్తే అర్థమవుతుంది ఏంటి ఈ సంగతి అంతా కూడా. ఓకే, డన్ అయిపోయింది. సో నేను VPC క్రియేట్ చేశాను, 3 సబ్నెట్లు క్రియేట్ చేశాను, ఇంటర్నెట్ గేట్వే చేశాను, రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేశాను. తర్వాత నేను ఏం చేస్తానంటే సెక్యూరిటీ గ్రూప్స్కి వెళ్తాను. సెక్యూరిటీ గ్రూప్స్కి వెళ్ళి ఇక్కడ క్రియేట్ ఏ సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పి, సో ఇక్కడికి వచ్చి DevOps-allow-all అంటాను. అంటే మొత్తం ట్రాఫిక్ అలౌ చేస్తున్నానండి, రియల్ టైంలో చేయమెట్లా. బట్ ఏంటంటే మీ ల్యాబ్లో మీకు మనకి ఇక్కడ పరిస్థితి ఏంటంటే మనం డెవాప్స్ ఎలా పనిచేస్తో నేర్చుకోవాలన్నమాట, అది ఎక్స్పెక్టేషన్. దానికోసం అన్ని ఈజీగా పెట్టుకుంటాం ల్యాబ్ అంతా కూడా. ఇక్కడికి వచ్చి ఎనీవేర్ అని ఇచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అంటాను. ఓకే రైట్, గుడ్ అండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక కొత్త సర్వర్ డిప్లాయ్ చేస్తాను. ఇక్కడికి వచ్చి సో ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేయాలండి. నా నేను మీకు చెప్పేటప్పుడు ఏం చేస్తానంటే నేను ఎక్కువగా ఉబుంటులో చెప్తానండి. మీరు కావాలనుకుంటే నేను ఏమైంది లాగౌట్ చేసిందా ఏంటి నన్ను కొంపదీసి, 1 minute గైస్. ఓకే, సో నేను
తీసుకొని చెప్పేటప్పుడు ఉబుంటూ ఓరియంటెడ్ గా చెప్తానండి యాక్చువల్ గా. ఎందుకు సార్ మీరు ఉబుంటుగా చెప్తాడు రెడ్ హ్యాట్ చెప్పొచ్చు కదా అంటే, రెడ్ హ్యాట్ వచ్చి అంత ఈజీగా పనిచేయదండి. మీరు ఏదైనా రెండు ఒకేలాగా పనిచేస్తాయి, ఇట్స్ లైనక్స్ ఫ్లేవర్స్ ఓన్లీ. కాకపోతే రెడ్ హ్యాట్ మోర్ ఈజ్ ఎంటర్ప్రైజ్. ప్రాబ్లం ఏంటంటే మనం చాలా మెషిన్స్ డిప్లాయ్ చేస్తామండి. రెడ్ హ్యాట్ వచ్చి 1 జీబీతో సరిగ్గా పనిచేయదు అనమాట. మీకు అట్లీస్ట్ 2-3 జీబీ ఇవ్వాల్సి వస్తుంది. మీకు దానివల్ల ల్యాబ్ ఖర్చు ఎక్కువ అవుతుంది అనమాట మీకు. సో కాబట్టి మీరు ఏం చేస్తారు, మీకు రెడ్ హ్యాట్ ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. సో బట్ ఏంటంటే మనం చెప్పేటప్పుడు ఏం చేస్తాం, మనం ఉబుంటూ 18.04 యూస్ చేస్తానండి. ఓకే, రెండు లైనక్స్ మీకేం అక్కడ ఏం డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే ఉబుంటూ ఈజ్ ఏ ఫ్రీ వర్షన్, సో వేరేస్ లైనక్స్ ఈజ్ ఏ పెయిడ్ వర్షన్ అన్నమాట. కొంచెం లైసెన్స్ కూడా ఉంటుంది. ప్లస్ ఏంటంటే మీరు ఏది వాడతారంటే ప్రొడక్షన్ లో చాలా మంది ప్రొడక్షన్ రెడ్ హ్యాటే వాడతారండి. అయితే ఓపెన్ సోర్స్ కి వచ్చేసరికి చాలా మంది ఉబుంటూ కూడా వాడతారనమాట. మీరు ఏదైనా వాడొచ్చు, చాయిస్ మీదే. బట్ నేనేంటంటే అందరినీ తీసుకొని చెప్పాలి కాబట్టి నేను ఉబుంటూ చెప్తాను యాక్చువల్గా. ఓకే, సెలెక్ట్ చేయండి. సో ఉబుంటూ అడ్వాంటేజ్ ఏంటంటే, ఉబుంటూ అయినా లేకపోతే దీని పేరేంటి అమెజాన్ లైనక్స్ అయినా కూడా, అమెజాన్ లైనక్స్ వాడము బట్ 1 GB 1 CPU ర్యామ్తో మీరు నీట్ గా పనిచేస్తుంది అనమాట. సార్ విండోస్ వాడకూడదా అంటే, విండోస్ వాడకూడదండి. ఎందుకంటే మనం షెల్ స్క్రిప్టింగ్ విండోస్ వాడతాం. ఎప్పుడు వాడతాము, నేను విండోస్ ఎక్కడెక్కడ వాడతాను చెప్తాను చూడండి. మీకు పవర్ షెల్ చెప్పేటప్పుడు విండోస్ వాడతానండి. ఓకే, తర్వాత ఇంకెక్కడ రాదనమాట. మేబీ గిట్లో రావచ్చు, మీకు డాకర్లో రాదు, టెరాఫామ్లో రాదు, మీకు మళ్ళీ లాస్ట్లో అజూర్ డెవాప్స్ వచ్చేటప్పుడు విండోస్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి దిస్ ఈజ్ మోర్ 99% లైనక్స్ ఓరియంటెడ్ గానే వెళ్తుంది. సో కాబట్టి నాకు లైనక్స్ రాదు అనుకుంటే మీరు చదవాలి. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ అండి. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను 15 ఇయర్స్ బ్యాక్ విండోస్ లో స్టార్ట్ చేశాను. నాకు బేసిక్ గా దాన్ని ఏమంటారు, సి లాంగ్వేజ్ లో stdio.h ఎందుకు ఇస్తారో నాకు తెలియదు బేసిక్ గా. సో కాబట్టి అయితే గ్రాడ్యుయేట్ గా చేసుకుంటూ వచ్చాం కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి మీరు రాగలరు. నాకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో మీకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి బేసిక్ గా. సో కాబట్టి స్క్రిప్టింగ్ అంటే భయపడిపోవడం, ఇవన్నీ ప్రోగ్రామింగ్ అంటే భయపడిపోవడం అవన్నీ మీరు చేయాల్సిన పని లేదు. ఓకే, బయట డెవలపర్స్ అనే వాళ్ళు కూడా మనలాగా మామూలు మనుషులే. సో పాపం డెవలపర్స్ కి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కష్టం అనిపిస్తుంది. మీరేమనుకుంటారు, డెవలప్మెంట్ కష్టం మీరు అనుకుంటున్నారు, కానీ పాపం డెవలపర్స్ ఏమంటారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అబ్బా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్థం కాదంటారు వాళ్ళు. ఓకే, సో కాబట్టి అవతల వాళ్ళకి ఇటు కష్టం ఉంది, ఇటు వాళ్ళకి అవతల కష్టం ఉంది. సో కాబట్టి అన్ని నేర్చుకోవచ్చు. చేసేవాళ్ళు ఏమి పైనుంచి ఏం రాలేదు, అక్కడ వేరే గ్రహం నుంచి ఏం రాలేదు, వాళ్ళు మనుషులే. సో కాబట్టి అన్ని చేయొచ్చు. సో కాకపోతే సింపుల్ గా చిన్నగా ట్రై చేస్తే వస్తుంది. సో T2 మైక్రో సెలెక్ట్ చేయండి. ఇక్కడ వచ్చి మీకు మన డెవాప్స్ ఇందాక మీరు అడిగారు కదా, అది సెలెక్ట్ చేయకపోతే ఏమవుద్దని, ఇక్కడ డిజేబుల్ అయిపోయి ఉంటుందండి. మీకు డిజేబుల్ లో ఉంటుంది అనమాట. మనం మాన్యువల్ గా ఎనేబుల్, అది లేదనుకోండి సబ్నెట్ మీద ఎనేబుల్ చేసాం కాబట్టి ఇలా వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ వస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు 10.1.1.100 అని ఒక మెషిన్ డిప్లాయ్ చేస్తున్నాను. అంటే లైనక్స్ మెషిన్ డిప్లాయ్ చేస్తున్నాను అనమాట యాక్చువల్ గా. సో యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్ అనండి. మీకు 8 GB లో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. వన్ ఆఫ్ ద రీజన్ నేను ఎందుకు అజూర్ వాడినంటే, అజూర్ లో మీకు మినిమం వచ్చి 30 GB డిస్క్ ఇవ్వాలండి. అదొక తలకాయ నొప్పి అనమాట. సో నేను ఒక 4 మెషిన్లు డిప్లాయ్ చేశాను అనుకోండి, ఇక్కడ 30 GB అయిపోతుంది. అక్కడ వచ్చి 120 GB కావాలి. ఓకే, దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఇక్కడికి రండి, నేమ్ అనేది షెల్ స్క్రిప్టింగ్ సర్వర్ అంటాను. ఓకే, సో నాకు మనం క్రియేట్ చేసిన డెవాప్స్ అలౌ ఆల్ ఇవ్వండి, రివ్యూ అండ్ లాంచ్ అని చెప్పి. ఈ కీ క్రియేట్ చేయడం మర్చిపోయానండి, సారీ, నేను క్యాన్సిల్ చేస్తాను. కీ క్రియేట్ చేయడం మర్చిపోయాను, అది కూడా చెప్పాలి కదా, మీకు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం. సో కీ పేర్స్కి వెళ్తాను. ఎక్కడ మీకు EC2 లో కీ పేర్స్కి వెళ్ళి క్రియేట్ ఏ కీ పేర్ అని చెప్పి మీరు ఏం చేయాల్సి వస్తుందంటే, ఇక్కడికి వచ్చి డెవాప్స్ కీ అంటాను. ఇంతకుముందు మీకు ఈ ఆప్షన్ ఉండేది కదా, పెమ్ PPK ఆప్షన్ ఉండేది కాదండి. మీరు ఏం చేస్తారంటే పెమ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని క్రియేట్ ఏ కీ పేర్ అనండి. ఓకే, సో నేను నార్మల్గా ఇంత ముందు అసలు డెవాప్స్ క్లాస్లో ఇదంతా చెప్పేవాడిని కాదండి. అయితే కొంతమందికి అసలు AWS లో బేసిక్ ల్యాబ్ కూడా ఐడియా ఉండకపోవచ్చు, వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను అనమాట యాక్చువల్గా. కాబట్టి మీకు ఆల్రెడీ AWS తెలుసుంటే బోర్గా ఫీల్ అవుతారు. ఇట్స్ ఓకే, జస్ట్ ట్రై టు హియర్. యా, సో సరే, మీకు పెమ్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఈ పెమ్ ఫైల్ ని మనం ఏం చేయాలంటే పీపీకేగా కన్వర్ట్ చేయాలి యాక్చువల్గా. కాబట్టి మనం పని చేయడానికి 2 టూల్స్ కావాలండి. ఒకటి వచ్చి పుట్టి, రెండోది వచ్చి పుట్టి జెన్ అనమాట. సో నేను ఏం చేస్తాను, పుట్టి డౌన్లోడ్ అంటాను. పుట్టి డౌన్లోడ్ అని చెప్పి ఈ ఫస్ట్ లింక్కి వెళ్ళి మీరు 2 డౌన్లోడ్ చేయాలి. ఒకటి ఏంటంటే ఈ 64 బిట్ పుట్టి డౌన్లోడ్ చేసుకోండి, నేను ఆల్రెడీ చేసి ఉంచాను, డౌన్లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చి మీరు కిందకు వచ్చి ఇక్కడ పుట్టి జెన్ అని ఉంటుంది, ఈ జనరేటర్ అనమాట, అది కూడా డౌన్లోడ్ చేయండి. ఈ 2 నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నానని ఇక్కడికి వచ్చి నేను డౌన్లోడ్స్కి వెళ్ళాను అనుకోండి, మీరు చూస్తే ఇక్కడ ఉంచి చూడండి, అవసరం లేదా, షిఫ్ట్ డెల్
నాకు పుట్టిజన్. సో నేను పుట్టిజన్ ఓపెన్ చేసి ఇప్పుడు లోడ్ అని క్లిక్ చేసి ఓకే, డౌన్లోడ్స్లో నేను ఏం చేస్తానంటే డౌన్లోడ్స్లో ఇప్పుడు ఇందాక మనం క్రియేట్ చేసిన కీ ఉంది కదా, ఆ డెవాప్స్ కీ సెలెక్ట్ చేసి ఓకే, ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి సెక్యూరిటీ కోసం. ఇక్కడ ఏదైనా ఒక పాస్వర్డ్ ఇవ్వండి, ఇచ్చి సేవ్ ప్రైవేట్ కీ అని చెప్పి ఓకే, సేమ్ మనం ఏం చేస్తామంటే అదే పేరుతో కాకపోతే పీపీకే అని ఇస్తామండి. అది వచ్చి పెమ్, ఇది వచ్చి పీపీకే. ఓకే రైట్. సో పీపీకే క్రియేట్ అయిపోయింది యాక్చువల్గా. ఓకే సరే, ఇప్పుడు సర్వర్ డిప్లాయ్ చేద్దామండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇన్స్టెన్సెస్కి వస్తాను. ఇన్స్టెన్సెస్కి వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి మనం ఏం చేస్తాను, ఉబుంటూ ఉంది కదా, ఉబుంటూ సెలెక్ట్ చేస్తాను ఇక్కడ. సో T2 మైక్రో ఈజ్ ఫైన్. కాన్ఫిగర్ ఇన్స్టెన్స్ డీటెయిల్స్, DevOps B13, సబ్నెట్ 1 ఈజ్ ఫైన్ అండి. కిందకి రండి, కిందకి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇవ్వకపోయిన నష్టం ఆటోమేటిక్గా తీసుకుంటుంది, బట్ నాకు అలవాటు ఒక ప్రాపర్ IP ఇవ్వడం. యాడ్ స్టోరేజ్, ఇది డిఫాల్ట్ 8 GB వదిలేయండి. నేమ్ అంటాను, నేమ్ అని చెప్పి నేనేమంటానంటే షెల్ సర్వర్ అంటాను. నీ DevOps కీ ఇవ్వండి, ఇచ్చి నేను ఏం చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ అంటానండి. సో కాబట్టి మీరు షెల్ స్క్రిప్టింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు, లేకపోతే మీరు చాలా టెరాఫామ్ రన్ చేసేటప్పుడు, తర్వాత మీకు జెంకిన్స్ రన్ చేసేటప్పుడు చాలా చోట్ల ఇలా మీరు సర్వర్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట మీకు యాక్చువల్గా. ఓకే సరే, సో మనకి డిప్లాయ్ అవుతుంది సర్వర్. నెక్స్ట్ ఈ సర్వర్ కనెక్ట్ అయిపోయి మనం ఏం చేద్దాం అంటే బేసిక్ షెల్ కమాండ్స్ రన్ చేద్దాం. బేసిక్గా మనం ఎలా స్క్రిప్ట్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే సో ఇవన్నీ కూడా చూద్దాం యాక్చువల్గా. రేపు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ లోపలికి వెళ్ళిపోతాం. రేపు వెళ్ళండి ఏంటంటే లోపల షెల్ స్క్రిప్ట్లో ఏమేం చేయొచ్చు ఇంకా అవన్నీ కూడా వెళ్తాం అనమాట యాక్చువల్గా. సో హోల్డ్ ఆన్. ఓకే మీకు సర్వర్ రన్నింగ్ లోకి వచ్చింది. సో నేను ఏం చేస్తాను, కాపీ చేస్తాను. నేను కాపీ చేసుకొని ఇప్పుడు పుట్టి ఓపెన్ చేస్తామండి. అయితే మీరు ఏం చేయాల్సి వస్తుందంటే, మీరు రెగ్యులర్గా మీరు టెస్టింగ్ చేస్తుంటారు కాబట్టి మీరు ఏం చేయాలా, యూజర్ నేమ్ వచ్చి ఉబుంటూ అని పెట్టుకోవాలండి. ఉబుంటూ, ఎందుకంటే మీకు ఉబుంటూ సర్వర్కి యూజర్ నేమ్ ఉబుంటూ అనమాట. కాదు నాకు ఆల్రెడీ ఉబుంటూ ఉంది యాక్చువల్గా. నేను పని చేస్తాను, టెస్టింగ్ కోసం ఉబుంటూ 1 అని పెడతాను. మీరు కాదు ఉబుంటూ పెట్టాలండి. ఉబుంటూ అని పెట్టి ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చి తర్వాత మీరు ఏం చేయాలంటే సెట్టింగ్ సెట్ చేయొచ్చు అనమాట. అంటే ఎంత ఫాంట్ ఉండాలా, అపీరియన్స్కి వస్తాను. నాకేం చేయాలా, ప్రతిరోజు నేను ఎప్పుడు ఓపెన్ చేసినా ఫాంట్ వచ్చి బోల్డ్ 14లో ఉండాలా. ఓకే బాగానే ఉంది. కలర్స్ ఏం కావాలా, కలర్స్ వచ్చి నాకు ఇక్కడికి వచ్చి నాకు కలర్స్ ఎల్లోలో ఉండాలనుకోండి. ఓకే అని ఇవ్వండి యాక్చువల్గా. ఆ తర్వాత ముఖ్యమైనది వచ్చి కీ అనమాట. మనం నాకు కీ క్రియేట్ చేసాం కదా, బ్రౌజ్ అని చెప్పి ఈ పీపీకే సెలెక్ట్ చేయండి. ఇదంతా చేసినాక నేను ఏం చేస్తానంటే సింపుల్గా సేవ్ అంటానండి. మీరు సేవ్ అన్నప్పుడు కింద సేవ్ అయిపోయింది. నెక్స్ట్ టైం నుంచి నేను ఏం చేస్తాను, క్యాన్సిల్ చేసి నెక్స్ట్ టైం నుంచి నాకు సింపుల్గా ఇక్కడికి వచ్చి ఉబుంటూ 1 అని ఇది చేసి ఇక్కడికి వచ్చి ఇలా సో ఒకటి ఏంటంటే నేను డెవాప్స్ ఈజీ అని చెప్పనండి. ఈజీ అని చెప్తే ఎవరన్నా నేర్చుకుంటారు, బేసిక్గా ఎవరన్నా నేర్చుకోవచ్చు బై ది వే, కానీ ఈజీ అని చెప్పను. ఓకే సో చూడండి కనెక్ట్ అయిందా, ఇక్కడ నేను ఇచ్చాను అనుకోండి. డెవాప్స్ కష్టం యాక్చువల్గా, ఎందుకంటే మీరు లోపలికి పోయే కొద్దీ మీరు ఆటోమేషన్ చేసే కొద్దీ కష్టమే, కానీ ఇట్స్ వర్త్. మీకు ఎంత ఎక్కువ కష్టం అనిపిస్తే దట్ మీన్స్ యు ఆర్ ఎంత ఎక్కువ నేర్చుకున్నట్టు మీరు యాక్చువల్గా. సో మీరు లాగిన్ చేశాను చూడండి. అంటే నేను ఏం చేశాను, AWS లో మీ ల్యాబ్ అంతా సెట్ చేశాండి. VPC క్రియేట్ చేసాము. మనం ఏం చేసాం, VPC క్రియేట్ చేసాము, సబ్నెట్స్ క్రియేట్ చేసాము, రౌటింగ్ టేబుల్స్ క్రియేట్ చేసాము, ఇంటర్నెట్ గేట్వే, సెక్యూరిటీ గ్రూపు, ఇవన్నీ కూడా చేసి లాస్ట్ లో EC2 మెషిన్ డిప్లాయ్ చేసాం. ఇక్కడ నుంచి మనం అంటే ఇదంతా ఎందుకు చెప్తానంటే నెక్స్ట్ నుంచి నేను ఇవన్నీ ముందే డిప్లాయ్ చేసి పెట్టేస్తానండి. మనం క్లాస్ స్టార్ట్ అయ్యే టైంకి అయినాక ఇవన్నీ డిప్లాయ్ చేయను నేను యాక్చువల్గా. దట్స్ టైం వేస్ట్ బేసిక్గా. సో కాబట్టి నేను ముందే డిప్లాయ్ చేసి ఉంటాను ఈ మెషిన్ చేసి నేను ఏం చేస్తాను, అక్కడ నుంచి మనం దీని ఏమంటారు, మనం యూస్ చేసుకుంటాం అనమాట. సరే మనకి ఇప్పుడు బేసిక్గా మనకి దీన్ని ఏమంటారు, మన లైనక్స్ సర్వర్లో లాగిన్ చేసామండి. సో షెల్ స్క్రిప్టింగ్ అంటే డైరెక్ట్గా మీకు సర్వర్ దాని ఏమంటారు ఒక స్క్రిప్ట్ రన్ చేసి చూపించానండి. ఫస్ట్ ఫండమెంటల్స్ బాగా అర్థం చేసుకోవాలా. ఒక ఫండమెంటల్స్ మీకు వచ్చి ఉండొచ్చు అనుకుంటాను. సరే సో మనం ఒక స్క్రిప్ట్ రాద్దాం యాక్చువల్గా.
ఓకే. సో స్క్రిప్ట్ టెస్ట్ స్క్రిప్ట్ లో వచ్చేసరికి మీరు దేంతో ఎడిట్ చేయొచ్చు. ఆబ్వియస్గా ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకోండి, మీరు మల్టిపుల్ విధాలుగా చేయొచ్చు అనమాట. మీరు టచ్ అని వాడి ఫైల్ వరకు క్రియేట్ చేయాలంటే టచ్ ఫైల్ అన్నారు అనుకోండి, ఫైల్ 1 అన్నారు అనుకోండి. సో మీకు ఫైల్ 1 క్రియేట్ అవుతుంది. సరే, ఫైల్ 1 అని. ఇక్కడ ఒక ముఖ్యమైనది ఏంటంటే మీకు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ టిల్డర్ సింబల్ ఉంటుంది. లైనక్స్ లో మీకు టిల్డర్ సింబల్ ఇట్లా ఉంటుంది అనుకోండి. అంటే అర్థం ఏంటంటే మీరు హోమ్ డైరెక్టరీలో ఉన్నారు అంటే. నా ఉద్దేశం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పీడబ్ల్యూడి అని టైప్ చేస్తే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ /రూట్ అన్నమాట. కానీ ఇక్కడ ఏం చూపిస్తుంది మీకు చూడండి, ఇక్కడ ఏదో టిల్డర్ సింబల్ చూపిస్తుంది అనమాట. యాక్చువల్గా అప్రాక్సిమేట్ సింబల్ అనుకోండి. ఓకే. సో నేను ఏం చేస్తాను యాక్చువల్గా, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఈటీసీ sysconfig అని ఇచ్చాను అనుకోండి. ఆర్ నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, వార్ లిబ్ ఏదో ఒక ఫోల్డర్ లోకి వెళ్ళాను. మీరు చూస్తే పీడబ్ల్యూడి అని టైప్ చేస్తే వార్ లిబ్ గ్రబ్ అని యాక్చువల్గా బేసిక్ గా. నేను వెంటనే నా రూట్ ఫోల్డర్ కి రావాలంటే cd/రూట్ ఇవ్వచ్చు. బట్ మీకు ఏంటంటే cd ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే. ఇక్కడే మీరు అబ్సల్యూట్ పాత్, ఆ తర్వాత మీకు ఏంటంటే రిలేటివ్ పాత్ అంటారు యాక్చువల్గా. ఓకే. సో రిలేటివ్ పాత్, అబ్సల్యూట్ పాత్ అంటే ఏంటంటే అబ్సల్యూట్ గా కరెక్ట్ గా ఇవ్వడం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టెల్ యూ సంథింగ్. నేను డైరెక్ట్ గా రూట్ ఫోల్డర్కి వెళ్ళాలనుకోండి, ఇట్లా ఇచ్చేయచ్చు, వెళ్తే ఆటోమేటిక్ వెళ్ళిపోతాను. లేదా ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట. ఇలా ఇచ్చాను అనుకోండి, డైరెక్ట్ గా మీకు వెళ్ళిపోయింది. చూడండి, పీడబ్ల్యూడి అని టైప్ చేసి ఎక్కడికి వచ్చాను, మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. సో ఫస్ట్ చాలా కన్ఫ్యూజింగ్, చాలా మంది కన్ఫ్యూజింగ్ కి లోన్ అయ్యేది ఏంటంటే యాక్చువల్గా అబ్సల్యూట్ పాత్ అంటే ఏంటి, రిలేటివ్ పాత్ అంటే ఏంటి యాక్చువల్గా, అది కొంచెం జాగ్రత్తగా చూద్దామండి. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఫైల్ ఎలా క్రియేట్ చేయొచ్చు, టచ్ అని ఒక ఇచ్చి, ఆల్రెడీ ఉండాలనుకుంటాను కదా, మీకు ఫైల్ ఉంది యాక్చువల్గా. నేను ఏం చేస్తాను, ఈ ఫైల్ని ఎడిట్ చేయాలి. ఈ ఫైల్ని ఎడిట్ చేయాలంటే మీరు ఏం వాడచ్చు, మల్టిపుల్ టూల్స్ వాడచ్చండి. విఐ ఎడిటర్ వాడచ్చు, విఐఎం వాడచ్చు, ఓకే, లేదంటే నానో వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను విఐఎం అని ఫైల్ అని ఇచ్చాను అనుకోండి, మీకు ఓపెన్ అవుతుంది. ఓకే. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఏది కంఫర్టబుల్ అది వాడుకోండి. నేను నానో ఎక్కువ వాడతానండి. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ నానో, విఐ కంటే యాక్చువల్ కూడా. అవి అంటారు విమ్ ఈస్ మోర్ ఫర్ ప్రొఫెషనల్స్ అంటారండి. అయితే నేను ప్రొఫెషనల్ కాదండి, ఇబ్బంది ఏం లేదు, నాకు కంఫర్టబుల్ నానో, సో నో ఇష్యూస్. ఓకే. సో ఇక్కడికి వచ్చి ఐ ఇస్తారు, ఐ ఇచ్చి ఇన్సర్ట్ వస్తుంది. మీరు ఏం చేస్తారంటే, చాలా ట్రిక్స్ ఉంటాయండి దీంట్లో, బట్ మోస్ట్ ప్రాబబ్లీ మనం ఏం చేస్తామంటే ఈ పైన ఈ బిన్ బ్యాష్ అని ఇస్తాం. మనం రాసే ప్రతి స్క్రిప్ట్ కి పైన వచ్చి బిన్ బ్యాష్ అని ఇస్తాం. అంటే మీరు ఇచ్చిన స్క్రిప్ట్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పాలన్నమాట. సో ఇట్లా ఇస్తాను. మీకు ఏమంటారంటే ఈ పైన ఈ షార్ప్ సింబల్ ఉంది కదా, షార్ప్, ఆ తర్వాత బ్యాంక్ సింబల్ అంటారు. మనం పౌండ్ అంటాం, హ్యాష్ అంటాం. ఓకే. యాక్చువల్గా దాన్ని షార్ప్ అంటాం, అందుకే C# అంటారు బేసిక్ గా. దీన్ని షార్ట్ ఫామ్ లో షిబాంగ్ అంటారండి. ఓకే, షిబాంగ్ అంటారు. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, నేను పెద్దగా ఏం చేయనండి, సింపుల్ గా ఎకో అంటాను. ఎకో అంటే ఏంటంటే మీకు ఏదైతే ఇస్తే అది మీకు రిపీట్ చేస్తుంది. ఎకో అంటే తెలిసింది కదా, రెగ్యులర్ గా. సో ప్రతిధ్వని, తెలుగులో చెప్పాలంటే, విన్నారో లేదో, ప్రతిధ్వని. సరే, సో మనం ఇక్కడికి వచ్చి ఎకో అని చెప్పి టెస్టింగ్ ద స్క్రిప్ట్ అంటాను. టెస్టింగ్ ద స్క్రిప్ట్ అంటాను. స్క్రిప్ట్ అని ఇచ్చి ఎస్కేప్ కొడతాను. ఎస్కేప్ కొడితే ఇన్సర్ట్ పోయింది చూడండి. తర్వాత : సేవ్, WQS సేవ్ అండ్ ఎగ్జిట్ అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఈ ఫైల్ నుంచి, ఈ ఫైల్ ఇక్కడ ఉంది కదా, నేనేం చేస్తాను, మన డిస్కషన్ ఏంటి, రిలేటివ్ పాత్, అబ్సల్యూట్ పాత్ అండి. మనం ఏంటి, రిలేటివ్ పాత్, అబ్సల్యూట్ పాత్, ఇది తెలిసి ఉండాలన్నమాట. సరే, రిలేటివ్ పాత్, అబ్సల్యూట్ పాత్ అంటే చూద్దాం. ఫస్ట్ ఈ ఫైల్ ఇక్కడ ఉంది కదా, ఎక్కడుంది మీరు చూసండి, రూట్ లో ఉంది యాక్చువల్ గా. సో పని చేద్దాం ఆగండి, etc, ఓకే, ఈటీసీ లేదంటే ఏదో ఒక ఫోల్డర్ లోకి వెళ్తాను, వారు లిబ్ గ్రబ్, ఇంకా దాంట్లో ఏమైనా ఉందా, ఇంకేమైనా ఉందా ఇంట్లో. ఓకే, మీరు చూసారనుకోండి, నేను ఇక్కడ, ఓకే, ఇక్కడ ఎక్కడున్నాను, వార్ లిబ్ దీంట్లో ఉన్నాను. ఇక్కడ నుంచి నేను ఈ ఫైల్ ని యాక్సెస్ చేయాలంటే ఎన్ని విధాలుగా చేయొచ్చు, అది పాయింట్. ఇక్కడ ఏంటంటే ఆ ఫైల్ ని ఎన్ని విధాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే సింపుల్ గా ఫైల్ ని రీడ్ చేయాలంటే సింపుల్ గా క్యాట్ అని చెప్పి /root ఫైల్ అని ఇచ్చారు అనుకోండి, బేసిక్గా మీకు వచ్చింది. యాక్చువల్గా దిస్ ఈజ్ బేసిక్గా అబ్సల్యూట్ పాత్ అండి. మీరు ఎలా చెప్పొచ్చు అంటే దీన్ని బేసిక్గా అబ్సల్యూట్ పాత్ అన్నమాట, అంటే కరెక్ట్ పాత్ ఏదైతే ఉందో అది యాక్సెస్ చేయడం. రిలేటివ్ పాత్ అంటే ఏం చేస్తామంటే మనం
క్యాట్ అంటాను. క్యాట్ అని చెప్పి డాట్ డాట్ కొడతాను. డాట్ డాట్ అంటే ఏంటంటే ముందుకు ఒక ఫోల్డర్ ముందుకు వెళ్తుందండి. అంటే ఇప్పుడు UCF లో ఉంది కదా, గ్రబ్కి వెళ్తుంది. స్లాష్ డాట్ డాట్ అంటాను. గ్రబ్ నుంచి లిబ్కి వెళ్తుంది. మళ్ళీ స్లాష్ డాట్ డాట్ అంటాను. సో లిబ్ నుంచి వార్కి వెళ్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీరు చూడండి, ఇలా ఇచ్చాను అనుకోండి. ఎక్కడికి వెళ్ళింది యాక్చువల్గా, వార్లో ఉందన్నమాట మీకు యాక్చువల్గా. మళ్ళీ స్లాష్ డాట్ డాట్ ఇచ్చాను అనుకోండి, మీకు మొత్తం వచ్చినాయి. ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ స్లాష్ వచ్చి రూట్ ఫైల్ అని ఇచ్చాను అనుకోండి, ఇది చూడండి మీకు క్యాట్ కదా, సారీ క్యాట్ ఇస్తే సేమ్ అదే వచ్చింది చూడండి. సో రెండింటికి డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఒకటి ఏంటంటే డైరెక్ట్ గా ఇచ్చేసి మనకి ఎక్కడుందో పిప్పామన్నమాట, ఇలా ఇచ్చేసాము. రెండోది ఏం చేయొచ్చు, క్యాట్ అని చెప్పి ఇలాగ డాట్ డాట్ అంటే ఒకటి వెనక్కి వెళ్ళి మళ్ళీ రూట్ ఫోల్డర్ ఇక్కడ ఇచ్చామన్నమాట యాక్చువల్ గా. సో బేసిక్ గా దీన్ని ఏమంటాం, బేసిక్ గా మీరు రిలేటివ్ పాత్ అనుకోవచ్చు యాక్చువల్ గా. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొన్ని చోట్ల మీరు రెండు చూస్తారండి. కొన్ని చోట్ల ఏమవుతుందంటే మీకు స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వాళ్ళు ముందు ఫోల్డర్కి వెళ్ళాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే డాట్ డాట్ స్లాష్ అంటారు. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. వాళ్ళు డాట్ డాట్ స్లాష్ అంటే ముందు ఫోల్డర్కి వెళ్ళారు, ముందు ఫోల్డర్కి వెళ్ళి ఆ ఫోల్డర్లో రూట్ అనే ఫైల్ నుంచి తీసుకొని ఇక్కడ రూట్ అనే ఫోల్డర్ దాని లోపల ఫైల్ అనమాట. సో ఈ రెండు ఉంటాయి అనమాట. మీకు రిలేటివ్ పాత్ అండ్ అబ్సల్యూట్ పాత్ అనేది మీకు స్క్రిప్టింగ్ లో బాగా అర్థం చేసుకోవాలి. ఓకే, చాలా ఎక్కువగా రిలేటివ్ పాత్ చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారండి అబ్సల్యూట్ పాత్ కంటే కూడా, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అనమాట. లేదనుకోండి, ఇప్పుడు ఇదే నేను మొత్తం రాయాలనుకోండి, మీకు కొన్నిసార్లు ఏమవుతుందంటే పొడుగు అయిపోతుంది అనమాట. పొడుగు అవసరం లేకుండా ఇలా చేయొచ్చు. దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చండి. నేను ఇంకో ఎట్లా రాస్తాను చూడండి, క్యాట్ అని చెప్పి ఇంకో విధంగా ఎలా రాస్తాను, ఇట్లా ఇచ్చి ఇలా కూడా రాస్తాను. సేమ్ అదే వచ్చింది చూడండి. ఎందుకు, అప్రాక్సిమేట్ సింబల్ ఇచ్చాను అంటే డైరెక్ట్ గా ఏమైపోతుంది, స్లాష్ రూట్కి వెళ్ళిపోదు, విచ్ ఈజ్ అవర్ మై హోమ్ ఫోల్డర్ అనమాట. దీన్ని హోమ్ ఫోల్డర్ అంటారండి. దాని లోపల ఫైల్ అనమాట. ఇలా కూడా రాయొచ్చు. సో మీరు చూసినట్లయితే రిలేటివ్ పాత్ ఇలా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు. చూసారా, ఇలా మల్టిపుల్స్ వేస్ లో మీరు మీ ఫైల్ ని రాసుకోవచ్చు, ఫైల్ ని రీడ్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు అండి. సో అది కొంచెం గుర్తుపెట్టుకోండి యాక్చువల్గా, ఈ రిలేటివ్ పాత్ అండ్ అబ్సల్యూట్ పాత్ ని పదే పదే వాడతాం కాబట్టి. ఓకే, సరే బానే ఉంది. నా నేను ఏం చేస్తాను, హోమ్ ఫోల్డర్కి వెళ్తాను. హోమ్ ఫోల్డర్కి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడు మనం ఈ స్క్రిప్ట్ క్రియేట్ చేశాను యాక్చువల్గా. ఓకే, ఏమని, ఫైల్ అని. సో ఇప్పుడు దీన్ని రన్ చేయాలా, అయితే నేను ప్రాబ్లం ఏంటంటే మీకు ఫైల్ ఎక్స్టెన్షన్ చూడండి, మనం ఆబ్వియస్ గా ప్రతి ఫైల్ కి ఎక్స్టెన్షన్ ఇవ్వాలండి. ఓకే, సో షెల్ స్క్రిప్ట్ అయినా ఏదైనా, ఇప్పుడు టెక్స్ట్ ఫైల్ ఉందనుకోండి .txt ఉంటుంది, వర్డ్ ఫైల్ .doc. అలాగే మనకి షెల్ కి ఏమి ఇవ్వాలండి, షెల్ స్క్రిప్ట్ కి ఎవరైనా చెప్పగలరా మీలో, షెల్ స్క్రిప్ట్ కి ఏం ఎక్స్టెన్షన్ ఇవ్వాలి, ఇంకా ఎస్, ఎక్సలెంట్. సో మనం ఏదైనా ఇవ్వచ్చండి. ఓకేనా, సో మనం స్క్రిప్ట్ కి పేరు SH అనే కాదు, ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి, సో ఇంకోటి క్రియేట్ చేద్దాం. నేనేమంటాను ఈసారి నానో వాడి మై స్క్రిప్ట్ 1.sh అంటాను. SHఏ కాదు, సింపుల్ గా ఏం చేస్తాను అంటే ABC అంటాను చూడండి. మై స్క్రిప్ట్ .abc అంటాను, ఆ ఎక్స్టెన్షన్ ఇస్తాను అనమాట. ఓకే, ఎంటర్ చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మళ్ళీ షిబాంగ్ ఇచ్చి ఇక్కడికి వచ్చి నేనేమంటాను, ఓకే ఎకో వెల్కమ్ టు డెవాప్స్ D13 ఇలా ఇస్తాను. కంట్రోల్ O కొడితే ఎంటర్ అయిపోతుంది, కంట్రోల్ X కొడితే బయటకు వస్తాం. మీరు నానో అలవాటు ఏంటంటే VI వాడరండి. ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ VI అయితే వాడుకోండి. సో ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, మీకు దీంతో కూడా ఇవ్వచ్చు అనమాట యాక్చువల్గా. ఓకే, సో మనం ఏంటంటే, అయితే ఇప్పుడు మీరు ప్రాబ్లం మీరు చూసారు అనుకోండి, ఇక్కడ ఇది మీకు రన్ చేశారు అనుకోండి, రన్ కాదు యాక్చువల్గా. ఎందుకు అంటే మీకు ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ లేవు. ఇది ఒక స్క్రిప్ట్ అండి. స్క్రిప్ట్ మీరు ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ పర్మిషన్స్ ఉన్నాయి కదా, రీడ్ రైట్ ఉంది కదా, మూడోది వచ్చి ఎంటీ ఉంది, అది ఎగ్జిక్యూట్ అనమాట. ఓకే, ఎవరికి ఎగ్జిక్యూట్ లేదు యాక్చువల్గా. సో ఈ లైనక్స్ పర్మిషన్స్ గురించి తర్వాత మాట్లాడదాం, ఈ రోజు కాదు, ఆల్రెడీ చెప్పున్నానండి మీకు లైనక్స్ వీడియోస్ చూడండి. బట్ ఏంటంటే సందర్భం వచ్చినప్పుడు నేను లైనక్స్ పర్మిషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా, సరే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ స్క్రిప్ట్ ని దీని పర్మిషన్స్, ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ ఇవ్వాలన్నమాట. ఓకే, సో chmod అని చెప్పి నేను ఏం చేస్తానంటే 700 అని ఇచ్చి, ఓకే 700 అని ఇచ్చి మై స్క్రిప్ట్ అని ఇస్తాను. ఇచ్చి ఇలా ఇచ్చాను అనుకోండి, మీరు చూసారా కలర్ మారింది కూడా యాక్చువల్గా, ఇది స్క్రిప్ట్ అయిందనమాట. ఇప్పుడు ఇది రన్ చేయడానికి నేను ఎలా ఇవ్వచ్చు అంటే, ఓకే కరెంట్ డాట్ అంటే కరెంట్ ఫోల్డర్,
డైరెక్టరీ సపరేటర్ ఇట్లా స్లాష్ ఇచ్చి మై స్క్రిప్ట్ అని ఇచ్చామనుకోండి, మీకు ఇలా వస్తుంది, ఆటోఫిల్ అయిపోతుంది. నేనేం చేయాల్సిన పని లేదు. ట్యాబ్ కొడితే ఆటోఫిల్ అయిపోయింది. ఎంటర్ కొట్టాను అనుకోండి, మీకేం వస్తుంది, వెల్కమ్ టు డెవాప్స్ B13 అని వచ్చింది. ఓకే, కాబట్టి షెల్ స్క్రిప్ట్ లో కంపల్సరీగా SH, KH, ZSH ఇవ్వాల్సిన అవసరం లేదండి. మనకి ABC అని ఉండొచ్చు. అయితే ఎందుకు ఇస్తామంటే గుర్తుపట్టడానికండి. ఇప్పుడు ABC అంటే ఏ స్క్రిప్ట్ నేను అనుకోవాలా, అందుకని మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి నార్మల్ గా షెల్ స్క్రిప్ట్స్ కి అంటే కాన్షెల్, బ్యాష్ ఉన్నాయండి. సింపుల్ గా నార్మల్ గా అయితే రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్స్ లో షెల్ స్క్రిప్ట్ కి .sh అని ఇచ్చుకుంటారు. ఎందుకంటే ఓకే ఇది షెల్ స్క్రిప్ట్ అని మీరు గుర్తుపట్టడానికి బేసిక్ గా. ఓకే, సో ఇక్కడ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, మళ్ళీ దాన్ని ఏమంటారు 644 అని చెప్పి మళ్ళీ నేను పర్మిషన్స్ మార్చాను అనుకోండి, మీకు బేసిక్ గా ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే పర్మిషన్స్ లేకుండా దీన్ని రన్ చేయకూడదా అంటే రన్ చేయొచ్చండి. ఎలా అంటే ఇది రికమెండెడ్ మెథడ్ కాదు, బట్ నేను ఏం చేశాను, బ్యాష్ అని చెప్పి ఇట్లా ఇచ్చాను అనుకోండి, సో అప్పుడు కూడా పనిచేస్తుంది మీకు. కానీ ఇది రికమెండెడ్ కాదండి యాక్చువల్గా. కొన్నిసార్లు కొన్ని ఫీచర్స్ పనిచేయట్లేదు బ్యాష్ అని ఇస్తే, ఎందుకంటే అక్కడ ఉంటేనే పనిచేస్తాయి అనమాట. ఇలా కూడా ఇవ్వచ్చు. బట్ మోస్ట్ ప్రాబ్లీ మనం ఏం చేస్తామంటే ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ ఇచ్చి దాన్ని మనం రన్ చేస్తాం షెల్ స్క్రిప్టింగ్ అనేది. ఓకే, సో షెల్ స్క్రిప్ట్ సపరేట్ గా నేర్చుకుంటే ఏం ఉండదండి. జస్ట్ మనం ఏం చేస్తాము, జస్ట్ ఇన్పుట్స్ ఇవ్వడము, అవుట్పుట్స్ తెచ్చుకోవడం అంతవరకే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిదీ కూడా షెల్ స్క్రిప్ట్ రాయాలని లేదండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం కావాలా, నేను 1 to 10 ప్రింట్ చేయాలనుకో, నేను ఇక్కడే రాయొచ్చు డైరెక్ట్ గా స్క్రిప్ట్. లైనక్స్ లో కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను మీకు ఈ డాకర్ అని చెప్పేటప్పుడు నేను టెస్ట్ చేయాలన్నమాట. అప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, నేను సింపుల్ ఇట్లా రాస్తాను అనమాట. నేను ఏం చేస్తాను, వైల్ ట్రూ అని చెప్పి డూ అని చెప్పి యాక్చువల్ గా, ఓకే, సో డూ అని చెప్పి నేను ఏం చేస్తాను, లేదంటే ఒక నిమిషం ఇక్కడికి వచ్చి I is equal to 11 అని ఇస్తాను. I is equal to 11 అని ఇచ్చి వైల్ ట్రూ అని ఇచ్చి డూ అని ఇచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎకో వెల్కమ్ టు డెవాప్స్ ఫర్ $i టైం అంటాను. ఇట్లా ఇచ్చి సో ఇలా ఇచ్చి సో I is equal to ఇలా ఇస్తాం అనమాట. తర్వాత స్లీప్ 1 అని ఇచ్చి ఆర్ స్లీప్ 2 అని ఇచ్చి ఇక్కడికి వచ్చి డన్ అన్నాను అనుకోండి. సో మీకు సారీ ఎక్కువ దగ్గర మర్చిపోయాను. ఓకే ఫైన్, నో ఇష్యూస్. పైకి వచ్చి నేను ఏం చేయొచ్చు, ఇక్కడ ఎక్కువ దగ్గర నేను వెల్కమ్ ఇవ్వలేదు. మీరు చూసారు అనుకోండి, 11 వచ్చేసిందా. ఎనీవే మీరు ఇక్కడ చూసారు అనుకోండి, మీకు అది అవుతుంది. దీని యాక్చువల్ ఇన్ఫినిట్ లూప్కి వెళ్ళింది. బట్ ఎనీవే మీరు ఏంటంటే స్క్రిప్ట్ రాసుకోవచ్చు అనమాట. అంటే కంపల్సరీగా ప్రతి ఒక్కటి కూడా నేను ఒక ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో పెడతానని రూల్ అవసరం లేదండి. కొన్నిసార్లు మీరు డైరెక్ట్ గా స్క్రిప్ట్ ఇక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మరి ఫైల్లో పెట్టాల్సిన అవసరం ఏంది, ఫైల్లో పెట్టాల్సిన అవసరం ఏంటంటే మళ్ళీ వెనక్కి చూసుకోవాలి కదా. ఒక వారం రోజులు వెనక్కి వచ్చినాక మీరు ఏం స్క్రిప్ట్ మీకు తెలియాలి కదా, ఎలా రన్ చేశారు అనుకోండి స్క్రిప్ట్. దిస్ ఇస్ నాట్ సింపుల్ గా టెస్టింగ్ కోసము, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయాలి, ఏదైనా ఒక వెబ్సైట్ ని చెక్ చేసుకోవాలా, IP అడ్రస్ ని చెక్ చేసుకోవాలా, అటువంటి వచ్చింది అనుకోండి, అటువంటిప్పుడు బాగా ఉపయోగపడుతుంది ఇది బేసిక్ గా. అంతేగాని మనకి ఏంటంటే అన్ని స్క్రిప్ట్స్ ఇక్కడ రాము. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను ఇక్కడ రాస్తాను, కొన్నిసార్లు నేను ఫర్ ఎగ్జాంపుల్ IP అడ్రస్ చెక్ చేయాలనుకోండి ఇక్కడ నుంచి చేస్తాను, యాజ్ వెల్ as నేను ఏం చేస్తానంటే షెల్ స్క్రిప్టింగ్ కూడా రాస్తానండి. నేను రెండు రాస్తాను అనమాట. సో దాంట్లో మనం ఏం చేస్తామంటే మీకు తెలియాలి, పోన్ చిన్నగా అర్థం అవుతుంది. ఓకే సరే, సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ మీరు చూసినట్లయితే మనం చేయాల్సింది వచ్చి వేరియబుల్స్ గురించి అర్థం చేసుకోవాలండి. సో వేరియబుల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో బట్ వేరియబుల్స్ లేకుండా మీకు అసలు స్క్రిప్టింగ్ కి వాల్యూవే లేదు. వేరియబుల్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్రిప్ట్ మీకు ఇచ్చాను అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఏం చేస్తాను, నానో ఇది ఓపెన్ చేసి సో ఇక్కడికి వచ్చి సో వెల్కమ్ టు డెవాప్స్ క్లాస్ డెవాప్స్ 13 మిస్టర్ అని చెప్పి మిస్టర్ ఆనంద్ అన్నాను అనుకోండి. ఓకే, ఇది నేను ఎన్నిసార్లు రన్ చేసినా కూడా ఇక్కడ చూస్తే మీకు దీని ఏమంటారు, మై స్క్రిప్ట్ ఇక్కడ వచ్చింది. సో ఇక్కడికి వచ్చి chmod 700 మై స్క్రిప్ట్ ఇస్తాను. ఓకే, ఇక్కడికి వచ్చి మై స్క్రిప్ట్ రన్ చేస్తే మీకు ఏముంటుంది, వెల్కమ్ టు డెవాప్స్ వస్తుంది అనమాట. సో ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ నేను ఎన్నిసార్లు రన్ చేసినా మిస్టర్ ఆనందే వస్తుంది. అలా కాకుండా నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి
మున్నా అని ఇచ్చాను అనుకోండి బేసిక్గా మీకేం రావాలి యాక్చువల్గా ఆ మున్నా అనేది తీసుకొని అది రావాలన్నమాట. అప్పుడు మున్నా ఏమవుతుంది ఇట్స్ ఎ వేరియబుల్ అవుతుంది అనమాట. సో దీని గురించి ఇంకా ఎక్కువ మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి పని చేస్తాను $1 ఓకే సారీ ఓకే నేనేం చేస్తాను యూజర్ ఈజ్ ఈక్వల్ టు $1 అంటాను. సో సారీ $1 అంటాను. ఓకే సో ఇలా అని చెప్పి ఇప్పుడు చూద్దాం ఏం చేస్తాం. మళ్ళీ ఈసారి నేను ఇప్పుడు మామూలుగా రన్ చేసాం అనుకోండి, సారీ చేంజ్ చేయలేదండి, ఐఎమ్ సారీ. ఇక్కడ ఏం చేస్తామంటే వెల్కమ్ టు డెవాప్స్ మిస్టర్ ఆనంద్ దగ్గర తీసేసి నేను ఏం చేస్తాను $1 అని ఇద్దాం యాక్చువల్ సారీ $యూజర్ అని ఇస్తాం. ఓకే సో నేను ఇక్కడికి వచ్చి మామూలుగా మై స్క్రిప్ట్ అని రన్ చేశాను అనుకోండి బేసిక్గా. సో వెల్కమ్ టు డెవాప్స్ మిస్టర్ అని చెప్పి ఏం రావట్లేదు అక్కడ యాక్చువల్గా. ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను మున్నా అని ఇచ్చాను అనుకోండి ఏమొస్తుంది వెల్కమ్ టు డెవాప్స్ B13 మిస్టర్ మున్నా అని వచ్చింది. ఓకే ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ చిత్ర అని ఇచ్చాము అనుకోండి, మీరు చూస్తే చిత్ర. ఇక్కడికి వచ్చి రాజ్ అని ఇచ్చాను అనుకో రాజ్. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు ఇచ్చిన ఇన్పుట్ ఇది ఒక వేరియబుల్ గా తీసుకోండి, వేరియబుల్ అనుకోండి పారామీటర్ అనుకోండి డజంట్ మ్యాటర్, ఇది తీసుకుంటుంది అనమాట. ఇది తీసుకొని అదేం చేస్తుంది నేను ఇక్కడికి వచ్చి క్యాట్ మై స్క్రిప్ట్ అన్నప్పుడు ఈ చిత్ర అనే దాన్ని ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను $1 ఏంది ఇవన్నీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మనం ఇచ్చిన చిత్ర అనేది ఇక్కడ $1 అయిందండి. అంటే యూజర్ కి చిత్ర అనేది అసైన్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ వేరియబుల్ వచ్చి మీకు $యూజర్ గా వచ్చేసింది అనమాట, అంటే చిత్ర వచ్చి. సో ఈ విధంగా మనం ఏంది రేపొద్దున నేను కావాలనుకుంటే ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేయొచ్చు. ఏమని చెప్పి AWS లో నాకు మిషన్ క్రియేట్ కావాలి. ఓకే క్రియేట్ అయ్యేటప్పుడు అదేం కావాలంటే ఇన్ఫర్మేషన్ అడగాలి. సో నేనేం చేయొచ్చు నేను ఇక్కడ సో ఇక్కడికి వచ్చి క్రియేట్ EC2 అని చెప్పి సర్వర్ పేరు వచ్చి server1 అని ఇచ్చామనుకోండి ఆటోమేటిక్ గా తీసుకొని డిప్లాయ్ చేయాలన్నమాట. ఆ పేరుతో మీకు డిప్లాయ్ చేయాలి యాక్చువల్గా. ఇలా చేయొచ్చు మీకు యాక్చువల్గా. సో దానికోసం వేరియబుల్స్ ని చాలా విధాలుగా యాక్సెస్ చేయొచ్చు అండి యాక్చువల్గా. మీకు లోపల నుంచి మీకు దాన్ని ఏమంటారు డాలర్ గా చేయొచ్చు, బ్రాకెట్స్ ఇవ్వచ్చు, తర్వాత స్ట్రింగ్స్ అంటే ఏంటి ఇవన్నీ కూడా రేపు మాట్లాడదాం. ఎందుకంటే రైట్ నో నేను చూస్తే నేను ఆల్మోస్ట్ మనం ఎక్కడికి వచ్చాం 8:15కి వచ్చాం. సరే నేనేం చేస్తానంటే మీకు ఫీజ్ డీటెయిల్స్ చెప్తానండి. ఒక 2 minutes లో ఫీజ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే నా నెంబర్ ఇస్తాను. తర్వాత 15 minutes ఏంటంటే మీ డౌట్స్ అన్ని ఆన్సర్ చేస్తాను. ఓకే ఫీజ్ డీటెయిల్స్ మీరు చాలా మంది ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి తెలియదు కాదు, బట్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో ఓకే సో మీకు ఫీజు వచ్చి 12,000 అండి. ఫీజు వచ్చి 12,000 అండ్ అది వచ్చి మీకు ఎప్పుడు పే చేయాలంటే మీరు కావాలంటే రేపు వెళ్ళండి కూడా క్లాస్ వినొచ్చండి, ఫీజు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడికి వచ్చి 2 into 6,000 గా పే చేయొచ్చు. మీరు కావాలంటే మొత్తం పే చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఏం చేస్తారు అందరికీ ఫీజిబిలిటీ ఉండాలి కాబట్టి సో అందరూ ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి 2 into 6,000 బేసిక్ గా. అది ఎప్పుడు పే చేయాలంటే బిఫోర్ 4th క్లాస్ అండి. ఫస్ట్ పేమెంట్ వచ్చి మీకు దాన్ని ఏమంటారు బిఫోర్ 4th క్లాస్ అన్నమాట. ఓకే సెకండ్ పేమెంట్ వచ్చి మీకు బేసిక్ గా ఎప్పుడు వస్తుందంటే వచ్చి బిఫోర్ టెరాఫార్మ్ స్టార్ట్స్ అండి. అంటే ఎప్పుడు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ షెల్ స్క్రిప్టింగ్ ఇవన్నీ కలిపి ఎట్లా కాదనుకున్న గిట్ అన్ని కలిపి ఒక 10-12 క్లాసులు వేసుకోండి. సో కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ మంత్ 10 క్లాసులు వేసుకున్నారు అనుకోండి, మేబీ నెక్స్ట్ మంత్ లో వస్తుంది అనమాట యాక్చువల్గా మీకు. ఓకే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ ఫస్ట్ వీక్ లో వస్తుంది. ఓకే రైట్ సో మీరు ఎలా పే చేయాలి అనుకొస్తుంది మీకు గూగుల్ పే వాడచ్చు, లేదా పేటిఎం వాడచ్చు, లేకపోతే ఫోన్ పే. ఒకవేళ మరి US అండ్ UK లో ఉంటే మీకు అకౌంట్ డీటెయిల్స్ అవసరం వస్తుందండి. సో అలాగే నా వాట్సాప్ నెంబర్ మీరు చేయాల్సిందనమాట. అంటే మీరు ఏం చేయాల్సి వస్తుందంటే మీరు ట్రాన్స్ఫర్ చేసినాక నాకు పంపించాల్సిన నెంబర్ వచ్చి 9739712741 అండి. ఒకవేళ మీకు అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే నన్ను డైరెక్ట్ గా ఇదే వాట్సాప్ నెంబర్ బై ద వే, దీనికి పింగ్ చేయండి, నేను మీకు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను, దానికి మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే సో మీకు ఏమవుతుందంటే మీకు ఏ రోజు క్లాస్ వీడియో ఆ రోజు షేర్ చేయడం కుదురుతుందండి. మీరు ఏంటంటే ఆ వీడియోస్ వచ్చి 1 year పాటు వ్యాలిడ్ ఉంటాయి. వ్యాలిడ్ ఫర్ అంటే నేనేమి రెస్ట్రిక్షన్ కంపల్సరీగా 1 year తర్వాత డేట్ పెట్టుకొని మీకు పీక్ వేయాలా అనే దూరంతో పనిచేయనండి.
బట్ ఏంటంటే మీ వీడియోస్ సేవ్ చేయడానికి కూడా నేను డబ్బులు కట్టాల్సి వస్తుంది వెనక. ఓకే, ఒకవేళ వాళ్ళు 1 TB స్పేస్ ఇస్తారు నాకు, ఆ 1 TB నాకు ఫిల్ కాకపోతే మోస్ట్ ప్రాబబ్లీ కాదు, ఒకవేళ అయితే మాత్రమే వెనక నుంచి డిలీట్ చేసుకుంటూ వస్తాను. అంటే ఏంటంటే ముందు 1 year నుంచి డిలీట్ చేసుకుంటూ వస్తాను. కాబట్టి మీ మీ ఛాన్స్ వచ్చేసరికి ఒక 6 నెలలు పడుతుంది అనమాట ఈజీగా. కాబట్టి బట్ నేను ముందుగానే మీకు చెప్పాల్సింది అంటే 1 year పాటు మీకు ఈ వీడియోస్ ఉంటాయి. కానీ ఖచ్చితంగా 1 year కాగానే టకాన్ని అలారం పెట్టుకొని డిలీట్ చేస్తాను నేను చెప్పను. బట్ ఇంకా స్పేస్ లేదు అటువంటి పరిస్థితుల్లో మాత్రమే డిలీట్ చేయాల్సి వస్తుంది. వీడియోస్ మీరు డౌన్లోడ్ చేయలేరు. ఓకే, సో ఇదండి డీటెయిల్స్. జీపే కానీ అని మీకు వేరే వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు నాకు జస్ట్ వాట్సాప్ చేయండి, నేను ఇస్తాను యాక్చువల్గా. ఓకే రైట్. తర్వాత నేను ఏం చేస్తానంటే మనకి 3వ క్లాస్ తర్వాత నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తానండి. దాంట్లో మీరు డౌట్స్ పేస్ట్ చేయొచ్చు, తర్వాత నేను చూస్తూ ఉంటాను, నేను ఆన్సర్ చేస్తూ ఉంటాను. తర్వాత మీరు అంటే ఇక్కడ సపోర్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఐఎమ్ నాట్ యువర్ ప్రైమరీ కాంటాక్ట్ అండి. ఎందుకంటే ఎర్రర్స్ వస్తాయి. ఇక్కడ పాయింట్ మీరు ఈ కోర్స్కి ఎందుకు వస్తారు, నేర్చుకుంటే ఎర్రర్స్ అనేది చాలా సర్వసాధారణంగా వస్తాయి. అది మీరు ట్రబుల్ షూట్ చేయాలి. ట్రబుల్ షూట్ చేయడానికి అవసరం నేను ఇస్తాను హింట్స్ ఎలా చేస్తారు అంటే మన స్టూడెంట్స్ అందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు. ఐ రియలీ లైక్ దట్. ఎందుకంటే మీరు పోస్ట్ చేస్తారు వాట్సాప్ లో, మన స్టూడెంట్స్ చెప్తుంటారు ఇలా కాదు, ఇక్కడ ఇష్యూ ఉండొచ్చు, అక్కడ ఇష్యూ వాళ్ళు చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు అన్ని మీకు తెలియాల్సిన అవసరం లేదు, అన్ని మీరు చేసే ట్రైనింగ్ ఎందుకు వస్తారు చెప్పండి. సో కాబట్టి అప్పుడు నేను హెల్ప్ చేస్తాను అనమాట. ఓకే, సో ఇదండి మనకి డీటెయిల్స్. ఇప్పుడు క్వశ్చన్స్ అండి. ఫ్లో డిస్కౌంట్ అనే ఛాన్సే లేదండి. సో దిస్ ఇస్ ఫిక్స్డ్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ అండి. హర్ష గారు, ఎస్ హలో సార్, ఇప్పుడు మీరు ఈ డౌట్స్ క్లియర్ చేయడానికి దానికి గ్రూప్ లో మనకి ఎవరన్నా గైడ్ పెడతారండి, లేకపోతే అంటే మాకు సపోర్ట్ ఇచ్చేలాగా పర్సన్ ని, లేకపోతే మీరే చెప్తారా? నేనే చెప్తాను, వేరే వాళ్ళని ఎందుకు పెడతాను చెప్పండి. మీరు మోస్ట్ ప్రాబ్లీ మీరు ఇంకా నేర్చుకుంటున్నారండి. అదే మా బ్యాచ్ లో ఎవరో ఒకళ్ళు పర్ఫెక్ట్ చేస్తున్నారంటే అతని దగ్గర నుంచి మాకు సపోర్ట్ ఇచ్చేలానా, లేకపోతే మీరే చెప్తారా అని? నేనే చెప్తానండి. ఒకటి ఏంటంటే మీరు ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నారు, మీకేమి రాకెట్ ను వేరే గ్రహాన్ని పంపించే డౌట్లు ఏమి రావు యాక్చువల్ గా. బేసిక్గా చిన్న డౌట్లే వస్తాయి. బేసిక్గా అది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు వచ్చిన డౌట్ అసెసెట్ మీకు పెద్ద డౌట్లు ఏమి రావండి. అది నాకు సాల్వ్ చేయడానికి 2 నిమిషాలు పడుతుంది. ఓకేనా, కానీ అది మీరు నేర్చుకోవడం కుదరదు కదా, అది వేస్ట్ యాక్చువల్ గా. వినండి, ఎందుకంటే మీరు వర్క్ చేస్తుంటారు కదా, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడము కూడా బాగుంటుంది అట్లానే. అదేం లేదండి. సో నేను చూస్తూ ఉంటాను, నాకు చూసినప్పుడు అర్థం అయిపోద్ది. సో కొన్నిసార్లు బీపీ వస్తుంది, అది సహజం. కానీ ఏం చేయాలంటే తప్పదు, అందరికి అన్ని తెలియదు కాబట్టి అక్కడ చెక్ చేయండి, ఇక్కడ చెక్ చేయండి అని చెప్తాను. బేసిక్ చేయండి, ఇది తప్పు. ఎందుకంటే కొందరు ఏం చేస్తారంటే అది ఓకేనండి, టైం పడుతుంది. అందరూ ఎక్స్పీరియన్స్ వస్తే ఏమని చెప్పండి. కొన్నిసార్లు ఏముందంటే ఎర్రర్ మెసేజ్ లో చెప్తుంటుంది ఏంది ప్రాబ్లం అని చెప్తుంటుంది. మనం ఏం చేస్తాం, వాట్సాప్ ఫ్రీ కదా, స్నాప్షాట్ తీసి పెట్టేస్తాం, ఎర్రర్ చదవాలి. అలాంటి తప్పులు జరిగినప్పుడు నేను చెప్తాను, ఎర్రర్ చదవండి, ఎర్రర్ లో ఉంది, అది ఎందుకు వచ్చిందో ఎర్రర్ మోస్ట్ ప్రాబ్లీ చెప్తుంది, అది ఎందుకు అని చెప్తుంది. అది ట్రబుల్ షూట్ చేయాలి. మీరు ట్రబుల్ షూట్ చేసినప్పుడు మీకు నేర్చుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎవరు చేయనప్పుడు హెల్ప్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్. మొత్తం ఇది ఎన్ని డేస్ పడుతుంది సార్? ఇది మొత్తం కంప్లీట్ గా ఇది కోర్స్ మంది ఆల్రెడీ చెప్పానండి, 2 months పడుతుంది. August 24th, మేబీ గివ్ ఆర్ టేక్ ఒక 3-4 days అటు ఇటు అవ్వచ్చు, ఇంకా ఎక్స్ట్రా అవ్వచ్చు, కానీ ముందుగా అయితే కాదు. నెక్స్ట్ అండి. హర్ష గారు, స్కేల్ ట్రిప్పింగ్ అంటే బేసిక్ మొత్తం చెప్తారా? అర్థం కాదు, ఏమన్నారు? స్కేల్ ట్రిప్పింగ్ బేసిక్ మొత్తం చెప్తారా అంటున్నా. నాకు మీ వర్డ్ అర్థం కాదు. స్కేల్ ట్రిప్పింగ్ షెల్ స్క్రిప్టింగ్. ఓకే, సో షెల్ స్క్రిప్టింగ్ మొత్తం చెప్పడానికి ఏం లేదండి. బేసిక్ గా ఏంటంటే మొత్తం ఫండమెంటల్స్ అంతా కవర్ చేస్తాను. సో దాన్ని మీరు ప్రాక్టీస్ చేయంగా వస్తుంది. ఒకేసారి 5 క్లాసులు 6 క్లాసులు లేకపోతే 10 క్లాసులు మీరు ప్రొఫెషనల్ కాలేరు. ఓకే, సో దాన్ని మీకు ఎలా చేయాలో అర్థం అవుతుంది. దాన్ని మీరు ఎక్కడ అప్లై చేయాలి బేసిక్ గా అని ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తుంది. మీరేం VMware లో అప్లై చేస్తారా, లేకపోతే క్లౌడ్ లో అప్లై చేస్తారా, చేసినప్పుడు మీకు ఇంకా నేర్చుకోవడానికి వస్తుంది. ప్రాక్టీస్ చాలా ముఖ్యం ఇక్కడ. సో కాబట్టి మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ అంత నేర్చుకోవడానికి అవసరం. అంటే ప్రతి ఒక్కటి ఆటోమేట్ చేయడానికి ట్రై చేయాలన్నమాట, అప్పుడు మీకు బాగా వస్తుంది. బట్ నేను ఏంటంటే మీకు ఫండమెంటల్స్ నుంచి నాకు తెలిసిన నాలెడ్జ్ అంతా షేర్ చేస్తానండి. బట్ అగైన్ టైం పడుతుంది. ఓకేనా, నెక్స్ట్. హర్ష, గుడ్ మార్నింగ్. సో చెప్పండి. సో AWS DevOps కి Azure DevOps కి బోత్ ఆర్ సిమిలర్ ఆర్ ఎనీ ఎక్కువ డిఫరెన్స్ ఏదైనా ఉందా? అంటే ఇప్పుడు మీరు చెప్పే DevOps కాంబినేషన్స్ తో ఆఫ్టర్ దట్ Azure కొంచెం నేర్చుకుంటే సరిపోతుందా, లేకపోతే రెండింటికి ఎక్కువ డిఫరెన్స్ ఉంటుందా? సో ఎప్పుడు కూడా డెవాప్స్ అనేది క్లౌడ్ అగ్నోస్టిక్ అండి. అంటే పలానా క్లౌడ్ మీద పనిచేయదు యాక్చువల్లీ. మీరు జెంకిన్స్ చూసుకున్నా, నేను చెప్పే ఏ ట్యూల్ అన్నా తీసుకోండి,
ఓకే, ఓకే. అపార్ట్ ఫ్రమ్ పవర్ షెల్ స్క్రిప్టింగ్ తప్పితే మీరు డాకర్ తీసుకున్నా లేకపోతే మీరు టెరాఫామ్ తీసుకున్నా ప్రతి ఒక్క దానికి అదే పనిచేస్తుంది. సో కాబట్టి మీరు చెప్పుకునేటప్పుడు ఇక్కడ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ లేకపోతే అజూర్ డెవాప్స్ అనే సపరేట్ గా ఏం లేదండి. ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఎప్పుడు చెప్తానంటే మీకు ఏడబ్ల్యూఎస్ లో అప్పుడు డెవలపర్ టూల్స్ అని కొన్ని ఉన్నాయి, కోడ్ కమిట్, కోడ్ డిప్లాయ్ ఉన్నాయి, అవి ఏడబ్ల్యూఎస్ డెవాప్స్. ఓకేనా, అది ఏడబ్ల్యూఎస్ లోనే కవర్ అయిపోతాయి యాక్చువల్ గా. అలాగే అజూర్ డెవాప్స్ వచ్చినప్పుడు మీకు అజూర్ లోపల అజూర్ డెవాప్స్ దాన్ని వాడుకోవచ్చు అనమాట. అంతే తప్పితే ఇక్కడ వచ్చి మీకు నేను ఇప్పుడు చెప్తున్న కోర్సు మీరు ఏ క్లౌడ్ కైనా అప్లై అవుతుంది. అది ఏడబ్ల్యూఎస్ అవ్వచ్చు, జీసీపీ అవ్వచ్చు. ఇప్పుడు షెల్ స్క్రిప్టింగ్ ఉంది, షెల్ స్క్రిప్టింగ్ అనేది ఎక్కడైనా పనిచేస్తుందండి, అది ఓన్లీ ఏడబ్ల్యూఎస్ కాదు కదా. కాకపోతే అవును. నాకు అన్ని తీసుకొని మీకు చెప్పడం కుదరదు కాబట్టి నేను ఏడబ్ల్యూఎస్ లో చెప్తున్నాను. సో ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఆల్ క్లౌడ్స్. ఓకే. బేసికల్లీ ఇన్స్టెన్సెస్ అన్ని మీరు ఏడబ్ల్యూఎస్ లో డిప్లాయ్ చేస్తున్నారు అంతే కదా? సేమ్ థింగ్ మీరు దాన్ని ఏమంటే జీసీపీలో పెట్టినా లేకపోతే అజూర్ లో పెట్టినా కూడా అట్లే పనిచేస్తుంది, దాంట్లో ఏం చేంజ్ ఉండదు. సో కాన్సెప్ట్ వైజ్ అయితే అంతా సేమే కదా, Yes, yeah. జెన్కిన్స్ అంటే. ఓకే, Yes, yeah. థ్యాంక్స్. ప్రీఫిక్స్ ఏమున్నాయి సార్ దీనికి? Sorry. డెవాప్స్ లిటిల్ బిట్ అబౌట్ AWS అండి, లైనక్స్ స్కిల్ అండి. అందుకే మీకు ఇందాక లైనక్స్ మీకు వీడియోస్ ఇచ్చాను చదవమని చెప్పి, సో అది చదవాల్సి వస్తుంది. ఓకే. కోడింగ్ లో ఏమైనా కావాలా సార్? లేదండి, నేను ఆల్రెడీ క్వశ్చన్ ఆన్సర్ చేశాను, సో నో కోడింగ్ లేదు, అవసరం లేదు. లేట్ గా జాయిన్ అయ్యాను సార్ అందుకని. అవునా, సారీ కాబట్టి లేదు, ప్రస్తుతానికి అవసరం లేదు. నెక్స్ట్ అండి, కొంచెం గట్టిగా మాట్లాడాలండి. వెయిట్ మీరు ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి మేడం, మీ వాయిస్ రావట్లేదండి, చెప్పండి. AWS కదా సర్టిఫికేషన్స్ ఉన్నాయి కదా అండి, ఇప్పుడు బయట ఓపెనింగ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంటే డెవాప్స్ కూడా సర్టిఫికేషన్ ఏమైనా అడుగుతారు? లేకపోతే డెఫినెట్ గా అసలు మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కాదండి, ఓన్లీ AWS తో ఫస్ట్ క్వశ్చన్స్ పక్కన పెడితే మీరు డెవాప్స్ సర్టిఫికేషన్ ఏమన్నా చేయాలి? అవసరం లేదండి. డెవాప్స్ సర్టిఫికేషన్ అనేది మీకు ఉన్నాయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెరాఫామ్ సర్టిఫికేషన్ ఉంది, కావాలంటే మీరు దాన్ని ఏమంటారు డాక్టర్ సర్టిఫికేషన్ కానీ అవసరం లేదు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా రికమెండ్ చేస్తాను. ఇప్పుడు దాకా జాబ్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో లేదా మీకు పాఠాలు చెప్పే నాకు డెవాప్స్ లో ఎటువంటి సర్టిఫికేషన్ లేదండి. ఓకేనా, మ్యూట్ చేయండి ప్లీజ్, మిగతా మ్యూట్ చేయండి. అంటే రెజ్యూమ్ లో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఏమైనా అడుగుతారు? మీకు తర్వాత చెప్తానండి, ఎందుకంటే మీరు కరెక్ట్ గా నేను చెప్పింది ఎలా పోతుంది AWS డెవాప్స్ కరెక్ట్ గా నేర్చుకుంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటే అందరూ హ్యాండ్స్ అని అడుగుతారండి. ఎక్స్పీరియన్స్ లేకుండా జాబ్ ఎందుకు ఇస్తారు చెప్పండి, ఖచ్చితంగా హ్యాండ్స్ అని అడుగుతారు. కానీ అవతల వాళ్ళకి తెలుసు అనమాట బేసిక్ అందులో లేదు అని చెప్పి. కాబట్టి మీరు ఏం చేయాలి, బాగా ప్రాక్టీస్ చేసుకుంటారు. మీ సర్టిఫికేషన్స్ సంబంధం లేదు దానికి, అది బట్ ఇచ్చింది బాగా ప్రాక్టీస్ చేసుకొని మీరు రెజ్యూమ్ పెట్టుకెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు అనుకో వస్తుంది ఖచ్చితంగా. సో కాబట్టి దానికి సర్టిఫికేషన్ సంబంధం లేదు. ప్రతి ఒక్క కంపెనీ హ్యాండ్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తుందండి. నేను ట్రైన్ అయ్యానంటే జాబ్ ఎందుకు ఇస్తారు చెప్పండి, ఇవ్వాల్సిన అవసరం ఏముంది. సో కాబట్టి అందరూ కూడా మీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. అందుకే నేను ఇక్కడ కష్టపడేది అనమాట, ఇలా చేయాలి, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా వస్తుంది. ఎందుకంటే నేను పని చేస్తాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాను కాబట్టి మీకు వస్తుంది. సో జాబ్స్ వస్తాయా లేదా అని క్వశ్చన్ మీదైతే మాత్రం ఖచ్చితంగా రావాలి అండి. ఎందుకంటే నేను 100 మంది ట్రైనింగ్ చేసిన 100 మందికి వస్తాను నేను చెప్పానండి. ఏ ట్రైనర్ చెప్పినా అబద్ధం అది యాక్చువల్గా. మాక్సిమం 20% అంటే 100లో 20 మందికే. సో ఎందుకు అంటే మీకు ఆ 20 మంది కష్టపడి చదివారు, చాలా ప్రాక్టీస్ చేశారు కాబట్టి వాళ్ళకి వచ్చింది. ఆ 20 మందిలో మీరుంటే జాబ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు మీరు చెప్పిన వీడియోస్ అవి డెవలప్ చేసుకోవాలంటే మీరు డ్రైవ్ ఎవ్రీడే లింక్స్ ఇస్తారా అండి, లేకపోతే తర్వాత అర్థం అవుతుందండి. మీకు ఫీజ్ పే చేసాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఫీజ్ పార్ట్ నాకు మేము ఆల్రెడీ AWS అకౌంట్ అప్పుడు క్లాసెస్ అప్పుడు మీరు నాకు ఒక అకౌంట్ ఇచ్చారు, దాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చా? ఫైన్. మీకు ఆల్రెడీ నా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ పాత స్టూడెంట్స్ ఉంటే మీ దగ్గర ఏ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి స్క్రీన్ షాట్ మెయిల్ అడ్రస్ నాకు పంపించండి. ఓకే, సో దట్స్ ఫైన్. నెక్స్ట్ అండి. నేను టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ అండ్ టెస్టింగ్ ఆటోమేషన్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇంతకుముందు మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టు ప్రీ రిక్విజిట్ ప్రకారం చూస్తే బహుశా ఇప్పట్లో ఈ కోర్సు ఇట్స్ నాట్ సూటబుల్ ఫర్ మీ. దట్ సైడ్ నేను AWS తో మొదలెడదాం అనుకుంటున్నాను. వెన్ డూ యూ ఇంటెండ్ టు స్టార్ట్ AWS బ్యాచెస్ అండి? తెలుగు కానీ ఎట్లా ఉంటాయని? 8:45 to 10:15 మార్నింగ్. ఇంకా దానికంటే ముందు ఏముంటుందా? బేసిక్లీ US నుంచి అనమాట. సో జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. దానికంటే ముందు ఇదే ఈ క్లాస్ అండి, దాని ముందు క్లాసు.
సో ఓకే అందువల్ల సో అందులో అయితే మీరు మళ్ళీ ఇంగ్లీష్ ఏమన్నా ఉంది, మీరు ఇంగ్లీష్ అయితే యా ఇంగ్లీష్ బ్యాచ్ గాడ్ ఉంది యాక్చువల్ గా. అయితే అది వచ్చి ఈవినింగ్ 9 o'clock అనమాట. అంటే నా ఈవినింగ్ 9 o'clock అంటే మీ మార్నింగ్ అవుతుంది, ఆఫీస్ టైం అవుతుంది మీకు. అది సంగతి, అది ప్రాబ్లం. సో కాబట్టి ఎక్కడో మీరు కాంప్రమైజ్ అవ్వాలి. ఓకే సో అది కూడా 1.5 hour ఉంటుందండి అది సెషన్, అది కూడా సెషన్ ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ తెలుగు 1.5 hour సెషన్ ఉంటుందండి. కొన్నిసార్లు ఇంగ్లీష్ ఈవెన్ ఇట్ కెన్ ఎక్స్టెండ్ టు 2 hours అనమాట. ఎందుకంటే అది వీక్లీ 4 days కాబట్టి. వీక్లీ 4 days. ఓకే సో ఒకవేళ ఆ కోర్స్ చేసిన తర్వాత దెన్ యూ సజెస్ట్ దిస్ కోర్స్ కదా? నేను అప్పుడు అది చేస్తానండి. ఎస్ యా. థ్యాంక్ యూ. హర్ష గారు, ఇందాక మీరు ఏడబ్ల్యూఎస్ కీపే డౌన్లోడ్ చేసేటప్పుడు .pem ఫైల్ డౌన్లోడ్ చేశారు కదా సార్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అక్కడ ఇంకో ఆప్షన్ ఉంది కదా .ppk, అది డౌన్లోడ్ చేసుకుని చేయలేము సార్? అంటే .pem ఫైల్ జనరేట్ చేసి డైరెక్ట్ మళ్ళీ దాని పీపీకే కింద కన్వర్ట్ చేసి కీ పేరు ఇస్తున్నాం కదా. ఎందుకంటారు నేను ఇలా చేయడం ఎందుకు అనుకుంటున్నారు మీరు? యాక్చువల్గా ఎందుకు అలా చేశాను అనుకుంటున్నారు? సో ఎందుకు చేశానంటే రేపు పొద్దున్న నేను లైనెక్స్ టు లైనెక్స్ మళ్ళీ నేను కనెక్ట్ అవ్వాలంటే సేమ్ వాడాలంటే అప్పుడు మళ్ళీ పెమ్ ఫైల్ కావాలి నాకు. అప్పుడు మళ్ళీ పీపీకే పెమ్కి మార్చాలి. ఆ బాధలు ఎందుకని చెప్పి మీకు ఇది ఫస్ట్ నుంచి పీపీకే లేదండి. అందుకే నేను పెమ్ డౌన్లోడ్ చేశాను. పెమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాక్ ఉందనుకోండి, మ్యాక్ ఆర్ లైనెక్స్ ఉంటే పెమ్మే వాడతారు, పీపీకే వాడడం. మీరు ఎప్పుడైతే విండోస్ ఉంటే పుట్టి వాడితే అప్పుడే పీపీకే వాడతాం. సో కాబట్టి అందుకు చేశాను. నెక్స్ట్ హర్ష, ఇది ఈవినింగ్ 9 o'clock అన్న, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది డెవాప్స్ క్లాస్? డెవాప్స్ కాదండి, నో నేను ఏడబ్ల్యూఎస్ గురించి చెప్పాను. డెవాప్స్ ఈవినింగ్ లేదు. డెవాప్స్ ఓన్లీ ఇంగ్లీష్ వీకెండ్ మాత్రమే ఉంది. డెవాప్స్ అండ్ అజ్యూర్ ఇంగ్లీష్ వర్షన్ వీకెండ్స్ మాత్రమే ఉంది. క్వశ్చన్స్ అండి. హర్ష గారు, డాక్యుమెంట్ ఏదైనా ప్రొవైడ్ చేస్తారండి మాకు? లేదండి, నేను ల్యాబ్ నోట్స్ ఇస్తాను, అలాగే వీడియో ఇస్తాను. అది రెండు మీరు చేయగలిగితే ఇంకే డాక్యుమెంట్ అవసరం లేదు. మీకు ఎవరన్నా మీరు ఎవరన్నా చాట్ లో పేస్ట్ చేయగలరా ఆ సిలబస్? ఎవరు అడిగారు సిలబస్ యాక్చువల్ గా? ప్లీజ్ పేస్ట్ ఇట్. చెప్పండి నెక్స్ట్. హర్ష గారు, ఇవి ఓన్లీ వీకెండ్ క్లాసెస్ అండి ఇప్పుడు? ఇది ఈరోజు వీకెండా? కాదండి, మామూలుగా వీకెండ్. అప్పుడు మన డెవాప్స్ క్లాసెస్ ఓన్లీ వీకెండ్స్ ఏనా? ఓన్లీ నో ఈ క్లాసులు మండే టు ఫ్రైడే, తెలుగు క్లాసులు మండే టు ఫ్రైడే. సో మనకు వచ్చి ఇంగ్లీష్ క్లాసులు వచ్చి వీకెండ్స్ మాత్రమే. అది అయిపోయింది బ్యాచ్, ఇంకా ప్లాన్ చేయలేదు. ఓకే నెక్స్ట్. ఇంకోటి క్యూబర్నెట్ లేకుండా మనం జాబ్ క్రాక్ చేయొచ్చా సార్? చేయొచ్చండి, వై నాట్. క్యూబర్నెటీస్ అందరూ వాడరు అండి. అదేంటంటే ఎందుకు అది ఒక హైప్ క్రియేట్ చేసి పెట్టారు బేసిక్. అంతకు మించి ఒకప్పుడు హడూప్కి వచ్చినట్టు, ఒకప్పుడు ఈ టెస్టింగ్కి వచ్చినట్టు, ఎట్లా ఒక హైప్ క్రియేట్ చేసి పెట్టారు బేసిక్ గా. సో క్యూబర్నెటీస్ అనేది ఏంటంటే అన్ని కంపెనీలకి సెట్ అవ్వదు. కానీ ఎందుకు అడుగుతున్నారంటే ఆ జాబ్స్ ఎక్కువ ఉండడం కాదు, తెలిసిన దొరకడం కష్టంగా ఉంది. అందరూ జస్ట్ పార్ట్లు క్రియేట్ చేయడం తప్పితే అసలు లోపల ఏం జరుగుతుంది అని ఉంటుంది అనమాట. అది ఇబ్బంది యాక్చువల్ గా. సో దానివల్ల ఉన్నాయి కాబట్టి ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఓకే, కానీ నాలెడ్జ్ అనేది ఉండాలి కాబట్టి కంపల్సరీగా. అందుకే మీ దీంట్లో డాకర్ కవర్ చేస్తున్నాం, డాకర్ స్వామ్ కవర్ చేస్తున్నాం యాక్చువల్ గా. సో ఇది తెలిసింది అనుకోండి మీకు, తర్వాత క్యూబర్నెటీస్ ఈజీ అయిపోతుంది మీకు యాక్చువల్ గా. క్వశ్చన్స్ అండి. హలో హర్ష అన్న, చెప్పండి. ఇప్పుడు మనము లినక్స్ నేర్చుకొని తర్వాత ఏడబ్ల్యూఎస్ నేర్చుకొని డెవాప్స్ నేర్చుకోవాలని చెప్పారు కదా మీరు. సో ఒట్టి డెవాప్స్ నేర్చుకొని మనం జాబ్ క్రాక్ చేయలేమా? మీరు ట్రై చేశారు యాక్చువల్ గా? ఇంకా చేయలేదా? చేయాలా? చేయాలండి. వర్కౌట్ కాదండి. సో నేను అదే స్టార్టింగ్ లో లేట్ గా జాయిన్ అయ్యారు. మరి నేను ఏం చెప్పానంటే మీరు కావాలంటే ఈ డెవాప్స్ చేసి ట్రై చేయండి యాక్చువల్ గా. సో ఎవరికో చాలా రేర్ గా ఎవరికో ఇంకా అర్జెన్సీ ఉండి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ సో చాలా వరకు మీకు క్లౌడ్ లేకుండా మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కాదు. సో వర్కౌట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు, మీ జాబ్ డెవాప్స్ అనేది పెయింటింగ్ జాబ్ అనుకోండి. మీరు పెయింట్ చేయాలంటే ముందు ఇల్లు ఉండాలిగా. ఆ ఇల్లు అనేది క్లౌడ్ ఇక్కడ. అది లేకుండా ఎలా చేస్తారు? ఓకే ఓకే. సో కాబట్టి ముందు తెలిసి ఉండాలి యాక్చువల్ గా. స్టార్ట్ చేస్తాను చెప్పారు కదండి, జూలై 15th అండి. ఓకే. సో ఇప్పుడు ఇది నేర్చుకుంటే తర్వాత అది నేర్చుకోలేమా వెంటనే ప్యారలల్ గా? మీరు ఒకటండి, మీ దగ్గర టైం ఉంది, మీకు అర్జెన్సీ లేదనుకోండి, అప్పుడు నేను ఏం సజెస్ట్ చేస్తానంటే
ఫస్ట్ AWS బాగా నేర్చుకోండి, ఆ తర్వాత DevOps రండి. అయితే మీకు జాబ్ థ్రెట్ ఉంది, ఓకే, టైం ఉంది నేర్చుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి టైం ఉంది అనుకున్నప్పుడు ఇప్పుడు ఇది జాయిన్ అయిపోయి AWS జాయిన్ అవ్వచ్చు. కానీ 2 ప్రాక్టీస్ చేసే టైం మీ దగ్గర ఉందా, అది బాగా ఆలోచించుకోండి. మీరు జాయిన్ అవ్వడం చాలా ఈజీ, తర్వాత ప్రాక్టీస్ చేయలేదనుకుంటే వెనకబడిపోతారు. సో కాబట్టి సింపుల్ గా అందుకు నేను అందరికీ ఏం చెప్తాను అంటే, మీ దగ్గర టైం ఉంది, అర్జెన్సీ లేదనుకుంటే ఫస్ట్ DevOps, తర్వాత దీనికి రండి అని చెప్తాను. హర్ష గారు, అది ఇందాక అదే ప్రీవియస్ గా మీరు ఆల్రెడీ చెప్పారు కదా, ఫస్ట్ క్లౌడ్ నేర్చుకోవాలి, తర్వాత డెవాప్స్ నేర్చుకోవాలంటే, నేను ఇంతకుముందు AWS క్లౌడ్ అంటే నేర్చుకున్నాను. సో అంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా నేర్చుకున్నాను, కానీ ఐ డిడ్ నాట్ ప్రాక్టీస్, అంటే నేనే ప్రాక్టీస్ చేయలేదు అది. సో నౌ నేనైతే పెద్దగా నాకేం గుర్తులేదు. బట్ ఓకే, అంటే ఇందాక మీరు చెప్పినట్టు అరాకొర నాలెడ్జ్ అంటారు కదా, ఆ రేంజ్ అట్లా ఉంది. సో నేనైతే డెవాప్స్ ఇది కంటిన్యూ చేస్తూనే తర్వాత AWS జాయిన్ అవుదామని అనుకుంటున్నాను. అంటే మీకు బాగా అప్పుడు నేర్చుకొని ఉంటే మరి ప్రాక్టీస్ సరిపోతుందండి. ఇట్స్ నాట్ మ్యాండేటరీ కంపల్సరీ జాయిన్ అవ్వని లేదు. అది మీ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోండి యాక్చువల్ గా. ఓకే సరే, మీరు చాలా మంది ఉన్నారు కాబట్టి నేనేం చేస్తానంటే ఒక సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను అనమాట బేసిక్ గా. ఓకేనా, ఆ సింపుల్ క్వశ్చన్ బేసిక్ మీలో ఎవరైనా ఆన్సర్ చేస్తే, ఎవరైతే AWS తెలుసు అనుకుంటున్నారో బేసిక్ గా, సో దాని ఆన్సర్ చెప్పారు అనుకోండి ఎలా చేయొచ్చు అని చెప్పి, ఓకే, మీకు AWS వచ్చినట్టు. లేకపోతే మ్యూట్ చేయండి ప్లీజ్. సో లేదనుకోండి మీరు చూడాల్సి వస్తుంది, ఎందుకు రియల్ టైమ్ లో క్వశ్చన్ ఎట్లుంటుంది అని చెప్పి. ఓకే, సో నా దగ్గర ఒక క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ఉంది. ఓకే, ఆ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ని 5 అకౌంట్లలో ఒక్కొక్క అకౌంట్ లో 3 లొకేషన్ లో డిప్లాయ్ చేయాలి. అంటే ఏంటి, ఒక క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్లు 5 అకౌంట్స్ లో డిప్లాయ్ చేయాలా, ఒక్కొక్క అకౌంట్ లో US ఈస్ట్ 1, ఈస్ట్ 2, వెస్ట్ లో డిప్లాయ్ చేయాలి. ఓకే, అది చెయ్యాలంటే మీకు ఏమేం కావాలి? సో ఇది క్వశ్చన్ అండి, రియల్ టైం లో అడిగే క్వశ్చన్ ఇది. దీనికి ఆన్సర్ మీకు వచ్చు అనుకోండి, ఓకే, మీకు AWS వచ్చినట్టే. లేదంటే మీరు మీ నాలెడ్జ్ ని రిఫ్రెష్ చేసుకోవాలి. ఓకే, వెరీ సింపుల్. నెక్స్ట్ అండి క్వశ్చన్స్. అయిపోయిందా? నెక్స్ట్ ఇంకో 5 minutes అండి. ఇంకా మళ్ళీ క్వశ్చన్ రేపు ఆన్సర్ చేస్తాను, డోంట్ వరీ. యా చెప్పండి. మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ ఉందండి, కట్ రావట్లేదు. చెప్పండి. చెప్పండి. యా, క్లౌడ్ ఫార్మాట్ యూస్ చేసి డిప్లాయ్ చేయాలన్నారు కదా, దానికి లాంబ్డా యూస్ చేస్తారా? లేదండి, అవసరం లేదు. ఓకే థాంక్స్. నెక్స్ట్ గైస్ 3 minutes చెప్పండి. I think that is for VPN, right? నేను అసలు ఏం చెప్పలేదండి, నేను అసలు VPN అనలేదు, ఏం అనలేదు. నేను ఏమన్నానంటే ఒక క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ నా దగ్గర ఉంది, దాన్ని 5 అకౌంట్ లో చేయాలా, ఒక అకౌంట్ లో 3 లొకేషన్లు, అంటే 5 3 15 సార్లు డిప్లాయ్ చేయాలి దాన్ని. అది ఎలా చేయాలి అనేది మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను అంతే. సో నేను ఏం చెప్పలేదు ఇంకా యాక్చువల్ గా అది ఏంది అని. దానికి కావాల్సిన ఏమేం అవసరం అవుతుంది, అది కరెక్ట్ గా డిప్లాయ్ అవ్వాలంటే అది క్వశ్చన్ అనమాట. ఎందుకంటే అండి అందరికీ తెలుసండి VPC అంటే ఏంటి, EC2 అని, కానీ రియల్ టైం పోతే అలా ఉండదు. సో మీకు అక్కడ పోయినాక చాకరీ పెడతారనమాట. సో అప్పుడు అర్థం అవుద్ది, ఓకే మనం చేసుకుని సరిపోదు అని చెప్పి. అందుకని ఇప్పుడే చెప్తున్నాను. హర్ష గారు, ఇది కొంచెం అంటే ఇది రిలేటెడ్ కాదు, కానీ ఏంటంటే మాకు ఇక్కడ అంటే క్లౌడ్ ఫార్మేషన్స్ యూస్ చేస్తుంటారు అనమాట స్క్రిప్ట్స్. సో డేటాబేస్ సైడ్ కాన్ఫిగరేషన్ అయితే మేము ఇస్తుంటాం అనమాట. అంటే యాజ్ అ DBAగా మేము వాళ్ళకి సజెస్ట్ చేస్తుంటాం అనమాట. మేము ఒక నోట్ ప్యాడ్ లో పెట్టి అది పాస్ట్ మూలక వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం అనమాట. సో మీరు క్లౌడ్ ఫార్మేషన్ చేసేటప్పుడు మాకు ఈ డేటాబేస్ సర్వీస్ క్రియేట్ అయిపోవాలి అని. సో మీరు అడిగిన దానికైతే నా దగ్గర ఎగ్జాక్ట్ అయితే ఆన్సర్ లేదు. 5 అకౌంట్స్ లో ఎట్లా దాన్ని డిప్లాయ్ చేయాలి, స్టాక్ ఒకటి క్రియేట్ చేసుకోవాలని. సో ఇదైతే అదేనండి, ఇది ఓకే, నాకు అర్థమైంది మీకు. బట్ అది సిచ్యువేషన్ ఎలా ఉంటుందని. సో కాబట్టి క్వశ్చన్ అంటే మీరందరూ ఏమనుకుంటారంటే, అంటే మోస్ట్ పీపుల్ ఏమనుకుంటారంటే VPC అంటే ఏంటి, లేకపోతే క్లౌడ్ వాచ్ ఇలా వస్తాయి, అలా రావండి క్వశ్చన్స్. సో ఒక దగ్గర పోయినాక క్వశ్చన్స్ వేరేగా ఉంటాయి, సినారియో బేస్డ్ వస్తాయి యాక్చువల్ గా. అది తెలిసి ఉండాలి. అదేంటంటే మనం బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఇవన్నీ డిస్కస్ చేస్తాను. నేను చెప్పేదంటే ఒక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, నేనేం బయట నుంచి తీసుకురాలేదు. నేను కోర్సులో ఏం చెప్తానో అదే క్వశ్చన్ మిమ్మల్ని అడిగాను ఇప్పుడు. హర్ష గారు, రామ్ టెంప్లెట్ ఏమైనా యూస్ చేస్తారా దానికి? నో అండి. ఎస్ చెప్పండి. అది క్లౌడ్ ఫార్మేట్, అది మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం ఒకటే. మీ తర్వాత చెప్తానండి, టైం లేదు, లాస్ట్ 1 minute ఉంది. ఆర్మ్ టెంప్లెట్ అనేది అజూర్ కండి, AWS కాదు.
ఓకే 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 SRE రెస్పాన్సిబిలిటీ అప్లికేషన్ సుజిత్ ఏమవుతుందంటే మీకు SRE వచ్చి హీఈస్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ అప్లికేషన్ అండి. డెవాప్స్ అనే అతను ఏంటంటే అప్లికేషన్ రెస్పాన్సిబిలిటీ ఉండదు మీకు. అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ చేస్తాడు కానీ అప్లికేషన్ లో చేయబెట్టాడు, అతనికి ఐడియా ఉండదు అనమాట లోపల ఏందని. వేరే SRE వచ్చేసరికి అప్లికేషన్ కూడా తెలిసి ఉండాలి. మ్యూట్ చేయండి ప్లీజ్ అందరూ, క్వశ్చన్ అయిపోయినాక మ్యూట్ చేయండి. ఇండియాలో అంత ఫేమస్ కాదండి. Sudhir, old student that is an Azure, I learned now in AWS, is it? See, మీ రెజ్యూమ్ లో AWS, DevOps అండ్ Azure ఈ మూడు ఉంటే దాని వాల్యూ వేరేనండి. వెరీ సింపుల్. ఆ రెజ్యూమ్ వాల్యూ వేరే, అందరిలాగా మీరు ఒకరు కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. హర్ష గారు, చంద్రశేఖర్ హియర్. నాకు ఒకే ఒక క్వశ్చన్ ఉందండి. చెప్పండి. AWS లో మీరు చెప్పేటప్పుడు మాకంటే డేటాబేస్ సర్వీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? RDS అవి RDS, ఎస్, నేను అయితే RDS లో మీకు మల్టిపుల్ థింగ్స్ ఉంటాయండి. మీకు మా MS SQL ఉంది, ఆ తర్వాత Oracle ఉంది. నేను ఏంటంటే MySQL తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేసిక్ గా. అంటే ఎందుకంటే దట్ ఈస్ బేసికలీ AWS RDS ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఏదో ఒక డేటాబేస్ ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు. సో అంటే AWS పరంగా ఎలా ఉంటాయి డేటాబేస్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. సో కాబట్టి దాని లోపల వేరే ఆప్షన్స్ ఉంటాయి, అది మీరు చూసుకోవాలి. డేటాబేస్ అంటే డేటాబేస్ లెవెల్ ఉంటాయి కదా కొన్ని ఆప్షన్స్, ఆ టేబుల్స్ ఆ రిలేటెడ్ అని మీరు చూసుకోవాల్సి వస్తుంది. అంటే సారీ ఫర్ వన్ మోర్ మినిట్, అంటే ఒక చిన్నది. మేమేంటంటే యాక్చువల్గా ఇప్పుడు మాకు డేటాబేస్ అన్ని ఏంటంటే కొన్ని మేము మైగ్రేట్ చేస్తున్నాం అనమాట. ఆన్ ప్రిమైజ్ నుండి క్లౌడ్ లోకి మైగ్రేట్ చేస్తున్నాం యాక్చువల్గా మా ప్రాజెక్ట్. రేపు డిస్కస్ చేద్దామండి, ఎందుకంటే నాకు 10 minutes ఉంది, నేను ఇంకో క్లాస్ తీసుకోవాలా. ఓకే, సో గైస్ రేపు చెప్తాను మీ ఈ క్వశ్చన్స్ మళ్ళీ. రేపు కూడా ఇలాగే ఒక సెషన్ ఉంటుంది, రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఓకేనా? సో ఏమనుకోవద్దు, ఐ నీడ్ టు గో, మధ్యలో 10 నిమిషాలే ఉంది అందుకని. సో లెట్స్ మీట్ అప్ టుమారో. మీ క్వశ్చన్స్ అలాగే పెట్టుకోండి, మనం ఏం చేద్దామంటే రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, సీ యూ టుమారో. సేమ్ మీటింగ్ ఐడి అండి, మీటింగ్ ఐడి చేంజ్ కాదు, అదే మీటింగ్ ఐడి రేపు ఎల్లుండి కూడా. ఓకే, సీ యూ టుమారో గైస్. థ్యాంక్ యూ.